श्रीविद्यानिलयां देवीं शिष्टरक्षाकरीं शिवां सिंहासनस्थितां शक्तिं भावयामि श्रीराजराजेश्वरी। ఏదో చేశానులేవే. ఏం చేశారో ముందు నాకు లెక్క చెప్పండి. చెబుతాను లేవో. టాక్సీలో నీ గొడవ. ఏ టాక్సీలో లెక్క చెప్పకూడదా? ఇల్లు చేరిన తర్వాత నీ చెవిలో చెప్తాను కదా. నోరు మూసుకో. ఏదడిగినా నసా రోదా అంటారు. ఇంతకీ ఆ 25 రూపాయలు ఏం చేశారో చెప్పరే? దేశ సంక్షేమం కోసమే ఖర్చు పెట్టాను. సందా ఇచ్చారా? సందాలిచ్చి దేశాన్ని పాడు చేశాను. తెలివి తక్కువ ఏం కాదు. ఇంతకీ ఆ 25 రూపాయలు ఏం చేశారో వీడి మీద ఒట్టేసి చెప్పండి. మాకే భయమా? చూపిస్తా. మై గాడ్, ఇదే ఆ 25 రూపాయల దేశ సంక్షేమ లెక్క. సోగాడి కాపురం శృంగార సాగరం, సోగాడి కాపురం శృంగార సాగరం. పూటకొక్క సంబరం అది నిత్య శోభన మందిరం, పూటకొక్క సంబరం అది నిత్య శోభన మందిరం. సోగాడి కాపురం శృంగార సాగరం. నీతి మాలిన కేసు పట్టడు సోగ్గాడు, మోతాదు మించిన ఫీజు ముట్టడు సోగ్గాడు. అందుకే సోగ్గాడికి అసలే కేసులుండవు, అందుకే సోగ్గాడికి అసలే కేసులుండవు. ఏదేమైనా సరదాలకు ఏ లోటు ఉండదు. సోగ్గాడి కాపురం శృంగార సాగరం, సోగ్గాడి కాపురం శృంగార సాగరం. పొట్ట కోసం చేస్తాడు చిట్టి చిట్టి ఉద్యోగాలు, పోజులు పెట్టి అద్దం ముందు పొగుడుతాడు తన అందాలు. ముద్దు గుమ్మలు సోగ్గాడంటే ఉచ్చటపడి ఎగబడతారు, ముద్దు గుమ్మలు సోగ్గాడంటే ఉచ్చటపడి ఎగబడతారు. అది గమనించిన యజమానులు ఉద్యోగానికి సున్నా చుడతారు. సోగ్గాడి కాపురం శృంగార సాగరం, సోగ్గాడి కాపురం శృంగార సాగరం. కన్నె పిల్లలకు తనపై మోజని కవ్విస్తాడు, మరి అలిగిన భార్యను అడుగులొత్తి ఆడిస్తాడు. కన్నె పిల్లలకు తనపై మోజని కవ్విస్తాడు, మరి అలిగిన భార్యను అడుగులొత్తి ఆడిస్తాడు. ఆడిన ఆటలు తననే ఆటాడించిన నాడు ఎలా ఈదుకుని పోతాడో ఈ చలాకి సోగ్గాడు. సోగ్గాడి కాపురం శృంగార సాగరం, సోగ్గాడి కాపురం శృంగార సాగరం. పూటకొక్క సంబరం అది నిత్య శోభన మందిరం, పూటకొక్క సంబరం అది నిత్య శోభన మందిరం. సోగ్గాడి కాపురం శృంగార సాగరం, సోగ్గాడి కాపురం శృంగార సాగరం. నువ్వు తొందరగా వెళ్ళకమ్మా, కాళ్ళు పడిపోతానే. ఓ మంచి కుర్రని చూస్తాను, అతన్ని పెళ్లి చేసుకో. అప్పుడు మీ ఇద్దరు పరిగెడుతుంటే నా ఆరోగ్యం బాగుపడుతుంది. తాతయ్య, నాకు నచ్చిన వాడిని నువ్వు సెలెక్ట్ చేయలేవు.
ఎందుకంటే అతనికి మంచి వ్యక్తిత్వం కావాలి. నేనేం చెప్పినా కాదనకూడదు. ఒకవేళ కాదన్నా నా మనసు నొప్పించకుండా కాదనాలి. ఆ తర్వాత అమ్మా నీ లిస్ట్ అంతా బ్రహ్మదేవుడు పంపించి నీ కోసం స్పెషల్ గా తయారు చేయించాలి. నిన్ను చంపేస్తాను. ఇప్పుడు ఏం చేశానండి? నేనేమైనా ఇల్లంతా కొరుకుతున్నానా? ఎక్కువగా మాట్లాడకు. దూరపు చుట్టాలని కూడా చూడకుండా పెద్ద ఆయన నమ్మి ఇల్లు మన చేతిలో పెడితే నాకు చెప్పకుండా అకౌంట్ లో రాయించకుండా ముక్కుపడి కొట్టావా? ఇప్పుడు ఏమైందని? ఏదో ముచ్చట పడ్డాను, ముక్కుపట కొనుక్కున్నాను. కావాలంటే నెల మరికిచ్చే జీతంలో తగ్గించుకోమనండి. ఏమిటయ్యా ఏం జరిగింది? ఏమీ లేదండి. మీకు తెలియకుండా ఈ ఇంట్లో పూచిక పుల్ల ఖర్చైనా నేను ఊరుకోను. అలాంటిది నాకు చెప్పకుండా ముక్కు పడకుంది. ముక్కు పడకుంటే ఏమవుతుందయ్యా? ముక్కంతా పెట్టుకున్నా 10,000 కాదు. ముందు రేపు కోర్టు కేసు విషయం ఆలోచించండి. అవును, మన లాయర్ రేపైనా సరే కేసు డిసైడ్ చేస్తున్నాడా? ఎందుకు చేయడు? తప్పకుండా చేస్తాడు. 5 సంవత్సరాల నుంచి ఇదే చెప్తున్నాడు. యు మస్ట్ డిసైడ్ ఫస్ట్. నేను వార్నింగ్ ఇచ్చాను. మన లా పుస్తకాలు చాలవంటే అమెరికా నుంచి పుస్తకాలు తెప్పించాను. అవును కదా మరి. నా నేటి కేసు గురించి తక్కువ ఆలోచిస్తున్నా నేటి. మొన్నే బల్ల గుద్ది కేసు నెగ్గేద్దును. కానీ కేసుకు మొదలు ఎక్కడుందా ఎక్కనాగాలని ఇప్పుడు దాకా ఆగాను. రేపు కోర్టులో నా వాదంతో అదిరిపోద్ది కదేటి. ఇదిగో అది ఎదిరిపోద్ది ఇది ఎదిరిపోద్ది అంటే రేపు ఊరుకునేది లేదు. పీక్ హౌస్ లో మారేస్తాను. మైండ్ ఇట్. ఏటి గురువులా ఇవాళ ముసలోడేంటి అమ్మోరు పడ్డ ఆముదం సెట్ల జయ్యేస్తున్నాడు. అతను జయ్యమన్నా సరే కయ్యమన్నా సరే ఈ ముసలాడో అవతల ముసలాడో పోయే వరకు ఈ కేసు తేల్చకూడదు. నేను 10 లక్షలకి అకౌంట్ చెప్పాల్సి ఉంటుంది. ఏంటిది ఇంతలేనుంది? ఎలక్షన్ బూతా కాదు, చౌకటి పోనా కాదు, మరి క్యారెల్తో సహా నిలబడినారు. బత్తాకాయలు రత్తమ్మ తిరుగుబోతు ఇస్త్రీ షాపు. మగాళ్ళంతా బట్టలు తుక్కొని దాని ఇస్త్రీ కోసం లైన్లో నుంచున్నారు. రాజు నిన్ను బదలకండ ఉతుకుతా, రాతి బండకేసి రాస్తా. ఏంటి బాబు, ఎంత వ్యాపారస్తులు అయితే మాత్రం ఏ పెట్లో పెడితే ఆ పెట్లో ఏలెట్టకూడదు. ఏలెడితే డబ్బులు తాళడానికి ఇదేమన్నా గల్లా పెట్టా? నా ఇస్త్రీ పెట్టి ఏడితే సుర్రుమంటది. వాపు తగ్గడానికి 1 వారం రోజులు పడుతుంది. ఇదిగో మేము 5 కౌన్సిలర్లు సిగ్గిడిచి లైన్లో నిలబడుతున్నాం. ఈ బండి చుట్టూ తిరగలేం. మీరెవ్వరూ నా బండి చుట్టూ తిరగక్కర్లేదు. నా బండే తిరిగిపోతు బండి. అదే ఊరంతా తిరుగుతది. మీకు విషయం తెలుసా? గుడ్డకి తేడా ఉంటది. అందుకే గుడ్డని బట్టి ఉతుకుడు ఉంటది. మురికి వదలగొట్టడం ముఖ్యం కాని అది ఎవరి బట్టైనా నా బండకొకటే. ఏ జాతి బట్టైనా, ఏ మతం బట్టైనా, ఏ కులం బట్టైనా, ఏ పార్టీ బట్టైనా, రాజు బట్టైనా, పేద బట్టైనా, మగ బట్టైనా, ఆడబట్టైనా, ఏ బట్టైనా అది బట్టయితే చాలు. నా బండకంతా సమానమే. అందుకే నిజమైన సోషలిజం ఎక్కడుంది? నా బండ మీద ఉంది. ఏంటో మీ నాన్న నన్ను చేతగా అసమర్థం అనుకుంటున్నాడా? ఊరికే రెచ్చిపోతున్నాడు. ఉద్యోగం రావడం అంటే చింతపండు వ్యాపారం చేసినట్టు అనుకుంటున్నాడా? కాదు, ఈది నంబడ తిరగడం అనుకుంటున్నారు. చూడండి, ఏ ఇంటర్వ్యూలైనా మీకు ఉద్యోగం రాకపోతే మనం తిరిగి పల్లెటూరు వెళ్ళిపోతున్నాం. సరస్తే శబదం పడుతున్నావా? కాదు, మీ సామర్థ్యాన్ని నిరూపించుకోమంటున్నారు. రేపు ఉదయం మా నాన్నగారు వచ్చేసరికి మీకు ఉద్యోగం వచ్చి తీరాలి. లేదా మనం కూడా ఆయనతో పాటు వెళ్ళిపోతున్నాం. గుర్తుంచుకోండి. మీరు వచ్చేసరికి సామాన్లన్నీ సర్దిపెట్టి ఉంచుతాను. అమ్మా మనం మారుతి వాళ్ళని కాదని సెలక్షన్ పెట్టాం. అంతకన్నా మంచివాడిని ఎన్నిక చేయకపోతే అందరి ముందు లోకు అయిపోతాం. డోంట్ వెరీ తాతయ్య, నా సెలక్షన్ ఎప్పుడు తప్పు కాదు. నువ్వే అదిరిపోతా చూడు. ఇది సెలక్షన్ తప్పు కాదమ్మా, కానీ ఈ స్పీడే తప్పు. 60గా? ఆహా, నువ్వు 20లో ఉన్నావు కాబట్టి నీకు 60 కూడా 20లా కనబడుతోంది. నేను 60లో ఉన్నాను కాబట్టి 60 120లా కనబడుతోంది. సారీ అండి. చెప్పానా? విన్నావా? అదృష్టం అవును, ఏమీ జరగలేదు. ఏమీ అనుకోకు బాబు, సారీ. రియల్లీ సారీ. అదే మేడం, కార్లు నడిపే వాళ్ళు రోడ్ల మీద మనుషులు కూడా నడుస్తుంటారని సంగతి తెలుసుకుంటే ఇలాంటి యాక్సిడెంట్స్ జరగవు. ఇదిగో మిస్టర్, ఎక్కువగా మాట్లాడుకో. ఈ డబ్బు తీసుకుని కొత్త సైకిల్ కొనుక్కో. చూడండి మేడం, ఈ డబ్బు తీసుకెళ్లి డ్రైవింగ్ స్కూల్లో చేరి నా పేరు చెప్పి డ్రైవింగ్ నేర్చుకోండి. ఈ కుర్రాడు లాయర్ అయితే ఎంత బాగుండును. లాక్కొచ్చి మరీ ఉద్యోగం ఇచ్చామండి. పొగరబోతులా ఉన్నాడు. నేను చచ్చినా సెలెక్ట్ చేయను. అలాగే. ఏమిటో వెళ్ళిపోతున్నావా? ఆగు. ఇంటర్వ్యూ రిజల్ట్ ఆ రోడ్డు మీద తెలిపోయింది సార్, అందుకని. ఆగండి. అది మేము గ్రెడ్జిగా పెట్టుకున్నాం అనుకున్నారా? అది పర్సనల్ విషయం, ఇది ప్రొఫెషనల్ విషయం. కూర్చో. రోడ్డు మీద జరిగిన దానికేం పట్టించుకోండి. ఆ విషయం ఇక్కడ కాదు, కూర్చోండి. నీ పేరు? గుమ్మడిపాదుల వీర వెంకట వేణుగోపాలరావు అండి. ఈ ప్రపంచంలో ఎత్తైనదేది? మనిషి ఆశ, లోతైనది ఆడదాని మనసు. మరి తేలికైనదేది? కడుపు నిండా తిని కబుర్లు చెప్పటం. కష్టమైంది ఆకలితో ఆ కబుర్లకు సమాధానాలు చెప్పటం. కరెక్టేనమ్మా. కరెక్ట్ కదా? కరెక్టే. అమ్మాయి కరెక్ట్, అదే కరెక్టే. సి మిస్టర్ వేణుగోపాల్,
మీకు ఉద్యోగం ఇస్తున్నాం. యు ఆర్ అవర్ పర్సనల్ లాయర్. ఏమయ్యా ఇంత తేలిగ్గా 3 ముక్కల్లో ఎలా ఉద్యోగం దొరికిందా అని ఆలోచిస్తున్నావా? మాకు కావాల్సింది నీలాంటి ప్లేటర్నయ్యా. డిగ్రీలో తెలివి అక్షరాల్లో సమాధానం కదా మాకు కావాల్సింది. లాయర్ అంటే లిటికెంట్, దానికి నీలాగా సమాధానం చెప్పేవాడే కావాలి. అందుచేత యు ఆర్ సెలెక్టెడ్. నీ జీతం 5,000, క్వార్టర్స్ ఫ్రీ. ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు. మిస్టర్ వేణుగోపాల్, బాగా చదివి సంతకం పెట్టండి. నా సంతకం వల్ల నాకు పోయే ఆస్తి ఏమీ లేదండి. ఆగు, ఇది మామూలు అగ్రిమెంట్ కాదు. నువ్వు నిబంధనలు సరిగా చూసి సంతకం పెట్టావో లేదో మాకు తెలియాలి కదా. ఒక్క తప్పైనా అమ్మాయి నీకు ఈ ఉద్యోగం ఇవ్వదు. అలాగేనండి. మేనేజ్మెంట్ ఏ నిబంధనలకైనా కట్టుబడి ఉందును. తప్పకుండానండి. పెంచేదాకా పెంచమని జీతం అడగను. తప్పు కదండి. అదనపు సౌకర్యాలు అడగను. అసలు అవసరమే ఉందండి. కేసు గెలిస్తే బహుమతి తప్ప బోనస్ అడగను. చస్తే అడగనండి. 3 సంవత్సరాల తర్వాతే పెళ్లి చేసుకుంటాను. అలాగేనండి. అది మమ్మల్ని సంపాదించిన తర్వాతే. ఎందుకు ఇలాంటి రూల్స్ పెట్టామంటే బ్రహ్మచారి అయితే వేరే డైవర్షన్ లేకుండా సిన్సియర్ గా డే అండ్ నైట్ కష్టపడి పనిచేస్తాడయ్యా. ఏమిటయ్యా నేను వాడకం చూస్తుంటే నీకు పెళ్ళినట్టుంది. ఈ ఒక్క బద్దం అంటే పోయేదేముంది? నిజం చెప్తే ఉద్యోగం పోతుంది. ఈ ఉద్యోగం పోతే మళ్ళీ ఉద్యోగం దొరుకుతుందా? కాలేదండి. ఏంటి, మీకు పెళ్ళవలేదా? నా మొహం చూసి చెప్పండి. అవే కాలేదండి. మరి ఏమిటండి అంత కంగారు పడుతున్నారు? ఏం లేదండి. అసలు నా ఉద్దేశ ప్రకారం అండి, ఉద్యోగస్తుడు ఎవరైనా సరే 3 ఏళ్ళు ఏమిటండి, 55 ఏళ్ళు కంప్లీట్ గా సర్వీస్ చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలండి. అయినా పెళ్లి ఎందుకండి? ఉద్యోగం కదండి ముఖ్యం. కరెక్ట్ కరెక్ట్. అదే నా ఆశయం, అదే నా ఆశపథం, అదే నా అడ్వాన్స్. కావాల్సిన అడ్వాన్స్ ఇచ్చి పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. మిస్టర్ వేణుగోపాల్, మిమ్మల్ని నమ్మి ఉద్యోగం ఇస్తున్నాం. జాగ్రత్తగా చేసుకోండి. షూర్ మేడం. నిజంగానా? నిజమేంటో, ఇక ఇల్లు ఈ జీవితం మొత్తం మారిపోతుంది. మన రేఖా ఎస్టేట్ లో పర్సనల్ లాయర్, నెలకు 5,000 రూపాయల జీతం. ఏంటి, రేఖా ఎస్టేటా? అంటే మీ ఓనర్ అమ్మాయా? ఓనర్ ముసలాయన, కానీ పెత్తనం అంతా సాగేది మిస్ రేఖ, ఆయన మనవరాలు. వయసు ఎంత? వయసు నీకంటే 5 ఏళ్ళు తక్కువ ఉంటుంది అనుకో, కానీ అబ్బా మంచి ఫిగర్లే. ఫిగర్ లేదు గిగర్ లేదు. ఆ ఉద్యోగం మీకొద్దు, మీరు మానేయండి. ఏమొచ్చింది సార్, మీ గురించి నాకు బాగా తెలుసు. నిప్పులాంటి నేనే మీ సోకులకి జోకులకి పట్టుమని పడిపోయాను. పిచ్చిదానా, నువ్వు ఒకదాని పడ్డావంటే ముందు నువ్వు పడ్డా, తర్వాత నేను పడ్డా. ఇదిగో, ఇంట్లో ఇలా మూతులు తిప్పితే మాత్రం ఇక బయట చూసుకోవాల్సి వస్తుంది, తప్పదు. అంతా నీ చేతిలో, నా చేతిలో ఏం లేదు. ఏమండి, ఎందుకండి అలా మాట్లాడతారు? నేనేమన్నా మీకు లోడ్ చేశానా? యువర్ ఆనర్, ఈ ఊటీ ఎస్టేట్ విషయమై 2 సంవత్సరాల క్రితమే రామలింగేశ్వరరావు గారు ఈయనతో అగ్రిమెంట్ చేయడం జరిగింది. అందుకని 6 నెలల క్రితం అగ్రిమెంట్ చేసిన జగన్నాథం గారి అగ్రిమెంట్ చెల్లదు. అది కేవలం ఆయన ఇన్కమ్ ట్యాక్స్ అడ్జస్ట్మెంట్ కోసం చేయమంటే చేసిందే కానీ ఒరిజినల్ గా చేసింది మాత్రం కాదు. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్? ఎస్ యువర్ ఆనర్. ఎస్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఊటీలో కాఫీ, ఐఎమ్ సారీ, ఊటీలో టీ, కాఫీ, కాఫీ కాదు టీ. ఏంటి వాదన ఇంకా మొదలవకుండానే బాబుకి చెమటలు పట్టేస్తున్నాయి? యువర్ ఆనర్. అటు బాబు. సరే, థ్యాంక్స్ యువర్ ఆనర్. సదరు ప్రతివాది గారు చెప్పేంత కూడా అబద్ధమని కోర్టు వారికి మనవి చేస్తున్నాను. అటు అటు. ఐఎమ్ సారీ, ఇటు కాదు. యువర్ ఆనర్, ఇతర ఎస్టేట్ విషయంలో చెప్పేంత కూడా. నేనెప్పుడు చెప్పానయా? మా లాయర్ చెప్పాడు. నన్ను తిక్కమక పెట్టాలని చూడకో. నేనంత తెలివి తక్కువ దద్దమని కాదు. ఏమనుకున్నావా? ఎందుకయ్యా అంత గట్టిగా అరుస్తూ? అసలే భయపడి చేస్తుంటే. చెప్పండి. వాయిదా 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 కావాలా? ఇస్తే మంచిది, ఇవ్వకపోయినా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఎందుకని మంచిది, ఇస్తే మీకు, నాకు, ఈ కోర్టు కూడా మంచిది. గుడ్ మార్నింగ్ సార్. ఏమయ్యా, నీకు చేత కాదు అంటే చేత కాదని చెప్పాలి. తెలియని ఏమైనా ఉంటే బాగా చదువుకోవాలి, తెలుసుకోవాలి. కోర్టు అంటే కోటగిరి సంత అనుకున్నావా? ఎగస్ పార్టీ వాళ్ళ దృష్టిలో మన పరువు ప్రతిష్టలన్నీ పాసులు అయిపోయాయి. కోర్టులో అడుగు పెట్టగానే ఒక విధమైన ఉద్రేకం వచ్చిందండి. ఆ ఉద్రేకం నుంచి భయం వచ్చిందండి, భయం నుంచి కోపం వచ్చిందండి, ఆ కోపం నుంచి కంగారు వచ్చిందండి. ఆ కంగారులో నేను ఏం మాట్లాడుతున్నా నాకే తెలియలేదండి. నన్ను ఉద్యోగం నుంచి తీసేయడం కూడా సహజమేనండి. పోతే మీరు నాకు అడ్వాన్స్ గా 4,000 ఇచ్చారు. అందులో 1,000 రూపాయలు నా కింద ఖర్చు అయింది. సత్యం తొందరలో తీర్చుకుంటాను. కంగారు మనిషివైనా నీలో నిజాయితీ ఉందయ్యా. ఏదా డబ్బు? నువ్వు ఖర్చు పెట్టిన 1000కి ఆఫీసులో సంతకం పెట్టిపోదు కానీ పద. ఆగండి, ఒక్కసారి ఓడిపోతేనే మనిషిని తప్పుగా తక్కువగా అంచనా వేయలేం. నా సెలక్షన్ ఎప్పుడు తప్పు కాదు. నా మాట నిలబెట్టడానికి మీకు మరొక ఛాన్స్ ఇస్తున్నాను. మా కేసు గెలిపించడం మీ బాధ్యత.
అది కాదు మేడం. చూడండి మిస్టర్ వేణుగోపాల్, నాకు కావాల్సింది మీ ఎక్స్ప్లెనేషన్ కాదు, తప్పించుకుని పారిపోవడం కాదు. ఎంతవరకు మీకు అప్పగించింది మా కేసు గెలిపించే బాధ్యత, ఇప్పుడు అప్పగిస్తోంది నన్ను గెలిపించే బాధ్యత. క్యారీ ఆన్. థ్యాంక్స్. థ్యాంక్స్ చెప్పడం కాదు, పనిచేసి చూపించాలి. నాతో పెట్టుకున్నా పర్వాలేదయ్యా, దాంతో పెట్టుకున్నావు. చేయలేకపోతే చెప్పేయి. ఏట్రా 52 సుట్టకే ఆపసోపాలు అడిపోతున్నావు? నాది 100 ఉప్పు తిట్టిలా కొట్టు. అల్లుడొచ్చే లోపల ఇల్లు అంతా వరద కొట్టినట్టు అయిపోవాలా? ఏయ్, వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. లోపలికి వెళ్ళు. ఏం మామగారు ఎప్పుడు వచ్చారు? ఎప్పుడా? మా ఊళ్ళో కోలు కూసేయాలకి ఎక్కాం, ఈ ఊళ్ళో కుక్కలర సేయాలకి దిగాం, మళ్ళీ మా ఊళ్ళో కుక్కలర సేయాలకి దిగేలా మీరంతా బయలుదేరండి. ఎందుకండి మీ ఊళ్ళో ఉన్న సంబరమా? ఇక్కడ ఇన్ని రోజుల నుంచి ఉంటున్నావు, వలకపో సాగదీసి ఎండేసింది ఏటయ్యా నువ్వు? ఏటని గాలెత్తే పడిపోయే ఇంట్లో ఉంటున్నావు. నా కూతుర్ని సెక్కేసిన దూలల్లా బోసి మెడతో నట్టింటో నిలబెట్టావు. ఏంటండి వేళాకోళంగా ఉందా? నాకు బ్రహ్మాండమైన ఉద్యోగం వచ్చింది తెలుసా? ఏన్నానయ్యా, నువ్వు కోర్టులో నవ్వులు పోలేని సంగతి నలుగురు చెప్పుకుంటూ ఉంటే నా చెవిని కూడా పడింది. అందుకే 100 సుట్టలు వెలిగించి బాగా ఆలోచించేశాను. చూడు, మన ఊళ్ళో 60 ఎకరాల మెట్ట, 20 ఎకరాల మాగాని, చింత తోట, మామిడి తోట అంతా ఉంది. ఈ నల్లకోడి తీసి మన ఊళ్ళో అటక మీద ఎట్టు, తెల్లకోసి ఎట్టుకుని వ్యవసాయం చేసుకో. మరి అని తీసిపారేయకండి, సాధించి చూపిస్తాను చూడండి. అయ్యి బాబోయ్, చూపించిన సార్ చూడలేక చచ్చిపోతున్నాం కానీ ఇంక నిన్ను నమ్మకలేదు. బయలుదేరా. పోండి నాన్న, ఓ నెల రోజులు టైం ఇవ్వు, ఈలోగా మేము కాళ్ళు చేతులు కూడా తీసుకుంటాం. ఒరే అయ్యగారు వద్దురా, ఈ పక్కన పెద్ద చెరువు గట్టుంది, చెంబెట్టుకెళ్ళటానికి ఈలుగా ఉంటది. ఇక్కడ వద్దావే, ఇక్కడ వద్దావే. ఓ, 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 ఓ. యువర్ ఆనర్, ప్రతివాది తాలూకా లాయర్ వేణుగోపాలరావు ఇంతవరకు కోర్టుకు హాజరు కాలేదు. ఇంతకంటే జగన్నాథం గారి కేసులో బలం లేదని వేరే సాక్ష్యం చెప్పనక్కర్లేదు. క్షమించండి ఎవరన్నా, ఆలస్యం అయిపోయింది. సైకిల్ టైర్ పంచర్ అయింది. నవ్వనివ్వండి సార్, నవ్వుల పాలయ్యే వాళ్ళు నవ్వుకున్నంత మాత్రం నాకు వచ్చే నష్టం ఏమీ లేదు. నవ్వండి, కడుపు చెక్కలేట్ నవ్వండి. మిలాడ్, కోర్టుకు నేను ఆలస్యంగా వచ్చాను కానీ ఆధారాలు లేకుండా రాలేదు. ఈ కేసు ఈ రోజుతో తేలిపోవాలి. చూడండి రామారావు, మీరు ఊటీలో ఎస్టేట్ కొనే నిమిత్తం రామలింగం అనే వ్యక్తితో అగ్రిమెంట్ జరిపారా? అవును, చేశాను. నిజమే. సారీ, ఆ రామలింగం గారి పార్ట్నర్ జంబులింగం గారిని ఎంక్వైరీ చేస్తే నాకు కొన్ని విషయాలు తెలిసే. అదేంటంటే అసలు మీరు రామలింగం అనే వ్యక్తితో ఎలాంటి అగ్రిమెంట్ జరపలేదని, కేవలం జగన్నాథం గారి దగ్గర రేటు పెంచుకునే నిమిత్తం డేట్ మార్చి దొంగ అగ్రిమెంట్ సృష్టించారని. లేదు, పచ్చబద్ధం. అబద్ధం అనిస్తే చాలదండి, నిజమని నిరూపించిన నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. నో నో, నేను ఒప్పుకోను. ప్లీజ్ బ్రింగ్ ఇట్. ఎవ్రీథింగ్ ఇస్ ఓకే? Okay, sir. యూ కెన్ గో. వెల్ మిస్టర్ రామారావు, మీకు సదర్ రామలింగం గారికి మధ్య జరిగిన లావాదేవీలు, మంత్రాల విషయం స్పష్టంగా దీనిలో జంబులింగం గారు రాసి సంతకం పెట్టించారు. మర్యాదగా మీరు నిజం ఒప్పుకున్నారా? సరే సరే, లేదా దీన్ని చించి పబ్లిక్ కోర్టులో చదివి మీ బ్రతుకు బట్టబయలు చేస్తాను. మీకు 5 సెకండ్ల టైం ఇస్తున్నాను. మీరిద్దరూ జాయింట్ గా కలిసి చేసిన దొంగ వ్యాపారాలే కాదు, స్మగ్లింగ్, మర్డర్స్ వివరాలు కూడా విపులంగా దీనిలో రాస్తున్నాయి. చెప్పంటావా? వద్దు, చింపొద్దు. జగన్నాథం రేటు పెంచడానికి రామలింగం నా చేత దొంగ అగ్రిమెంట్ రాయించిన మాట నిజమేనని కోర్టు ముందు ఒప్పుకుంటున్నాను. ఈ అగ్రిమెంట్ విషయంలో ఊటీ ఎస్టేట్ కు సంబంధించిన అధికారం జగన్నాథం గారిదేనని నిర్ణయిస్తూ అతను డబ్బు చెల్లించి ఈ ఎస్టేట్ ని హ్యాండ్ ఓవర్ చేసుకోవలసిందిగా కోర్టు తీర్పు ఇవ్వడమైనది. థ్యాంక్ యూ సార్. మిస్టర్ వేణు, సార్, ఆ కవర్ నేను చూడాలి. ఓ ఎస్, మోస్ట్ వెల్కమ్ సార్. తెల్ల కాగితమా? ఎస్ సార్, ఈ తెల్ల కాగితం అంత భయపెట్టి ఇంత నిజాన్ని బయటపెట్టింది. అవును, ఈ రోజు వాదించినట్టు నిన్నెందుకు వాదించలేకపోయారు? నిజంగా భయపడ్డారా? భయపడలేదు, కానీ బాధ్యత కనుక భయపడినట్టు నటించాను. నటించారా? ఎస్, మీరిచ్చిన టైంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలని సేకరించలేకపోయాను. అందుకే ఓడిపోయినట్టు నటించి ఎదురు వాళ్ళకి నా మీద తక్కువ అభిప్రాయం కలిగించి ఆ మధ్యకాలంలో వాళ్ళ దగ్గర నుంచే కావాల్సిన ఆధారాలని సేకరించి ఈ కేసు గెలిచాను. మీరు వకీలే కాదు, వండర్ఫుల్ యాక్టర్ కూడా. అమ్మా, వరల్లో ఇతను గొప్ప లాయరు. అతను చెప్పేదేమిటో మనకి తెలియకుండా అతనికి కావాల్సిందేమిటో మంచిదా వాగించి మనల్ని తికమక పెడుతున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లీజ్ ప్లీజ్, చొక్కా నలిగిపోతున్నా. గ్లామర్ లాయరు. అతను ఎంత తెలివిగలవాడైనా కావచ్చు, కానీ మన ఇంట్లో పని చేసేవాడు మన స్టేటస్ కి తగినట్టుగా ఉండాలి, లేకపోతే నాకు ఇష్టం ఉండదు. ముందు వెనక ఎవరు లేరంటున్నారు కాబట్టి మన ఇంట్లోనే ఉండడానికి నాకేం అభ్యంతరం లేదు. నాకు మాత్రం చాలా అభ్యంతరం అండి. సరే,
మా స్టేటస్ తగినట్టు బంగ్లా తీసుకోండి, అద్దె మేమే కడతాం. అంతేకాదు నువ్వు కోర్టుకు లేటుగా వచ్చావు. ఎందుకని? సైకిల్ టైర్ పంచర్ అయింది. మా కంపెనీకి మాత్రం అలా లేటుగా రావడానికి వీలేదు. అందుకని ఓ స్కూటర్ కొనుక్కో. ఏమిటి తాతయ్య, ఏమి ఆలోచించకుండా మాట్లాడతావు? స్కూటర్లో వెళ్తే ఏ లారీయో బస్సో గుద్దిందనుకోండి, హాస్పిటల్ బిల్లు మనమే కట్టాలి. మన మారుతి గారు ఫ్రీగానే ఉంది కదా, అది ఇచ్చేయండి. అలాగే నీ మాట ఎవరు కాదన్నారు? ఇవిగో తాళాలు నువ్వే హ్యాండ్ అవుట్ చేసేయి. ఎలా ఉందా మన ఇల్లు? లార్జ్ రిసెప్షన్, బ్యూటిఫుల్ వరండా, బ్రహ్మాండమైన హాలు. ఎలా ఉంది స్టేర్ కేస్? బాగుందండి. మనం అంటే ఏమనుకున్నావా, ప్రస్తుతం మనం అద్దుకుంటున్నాం, రేపు దీన్ని మనం సొంతం చేసుకుంటాం. అమ్మో ఏ? వద్దండి, ఇట్రండి, ఇక్కడ నుంచోండి. ఏంటే? ఆ ఇంటికి అంత పెద్ద బొక్క ఎందుకు ఉందనుకుంటున్నారు? వచ్చినప్పటి నుంచి ఆ బొక్కలోంచి ఒక అమ్మాయి మీ వంకే చూస్తుంది. ఎటు చూసినా ఆడవాళ్ళే. వయసులో ఉన్న ఆడపిల్లలు ఉన్న చోట ఇల్లు కొనకండి, కొంటే నేను ఒప్పుకొని నేను ఉండనంతే. అబ్బా, ఇంట్లో ఉన్న ఏ కిటికీలను చూసినా ఆడపిల్లలే కనిపిస్తున్నారు. ఏంటే నేను చేదస్తాను? ఆడపిల్లలు ఎక్కడుంటే అక్కడికి మనం రాలేదు, మనం ఎక్కడుంటే అక్కడికి ఆడపిల్లలు వస్తారు. అదే ఈ సోప్ గారి స్పెషాలిటీ. తప్పు మంద కాదు, మన గ్లామర్దే. అబ్బా. అయినా ఇన్నేళ్ళు కాపురం చేసి ఆ మాత్రం తెలుసుకుపోతే ఎలా? ఏవోయ్, మీ గొడవ సరే కానీ నా బెడ్రూమ్ ఎక్కడా? నీ బెడ్రూమ్ ఇదేనో? ఇదే. నా బెడ్రూమ్ లో కిటికీ ఉందా? కిటికీ ఉందో లేదో నువ్వే వెళ్ళి చూసుకోవాలి. వేలిడంత లేవు. నన్ను కొడతావంటే? కావాలంటే కిటికీ. ఆ, నేను చేస్తాను, చూడండి. మీరు వదలండి. నా బుద్ధులు నీ బుద్ధులు వస్తాయి చెప్పు. ఆ, ఎలా ఉందా మన బెడ్రూమ్? ఎన్ని తుఫాన్లు వచ్చినా సరే చలించకుండా ఉండేంత స్ట్రాంగ్ గా చేయమన్నా మన బెడ్ ని. 6x6. అయినా కార్పెంటర్ నేను చెప్పినంత స్ట్రాంగ్ గా చేసాడో లేదో అనుమానంగా ఉందో. టెస్ట్ చేయండి. టెస్ట్ చేయనా? ఓకే. ఏంటి తెచ్చావు? ఏమిటో నీకు తెలిసేది? నా వైపు ముద్దెట్టి కనిపిస్తుందా? నా చొక్కా విషయం ఏం తేల్చావు? నా ప్యాంటు చొక్కా విషయం ఏం తేల్చావు? నేను అది తెలుసుకుందామని ఇక్కడ కూకున్నాను. మీ ఇబ్బంది చూశాక కల్లో మా అమ్మోరు మా ఊళ్ళమని అడిగాను. స్వయంవరం పెట్టుకుని ఏరుండి ఎంచుకోమంది. ఏంటా స్వయంవరం? పెద్దగా చేయముండదుగా. ఒప్పుకుంటే చాలు బాబు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆ? మీరు సొక్కాలన్నీ ఇప్పేసి నా బండి చుట్టూ నుంచుంటే ఇస్త్రీ పెట్టి ఎర్రగా కాలుంది కదా, నేనేం చేయను, మీ ఈపుల మీద ఎట్టి రుద్దుతాను. అబ్బా అనకుండా ఎవరైతే ఎక్కువసేపు సమ్మగా చేయించుకుంటారో వాళ్ళకే నా జీవితం అంకితం అని చెప్పింది. నేను రెడీ, నా పెట్టే రెడీ, మీ ఈపులు రెడీయేనా? యాదవలు ప్రపంచంలో అన్ని మతాలు కలిసేది మాలాంటోళ్ళు ఉడకట్లోనే. అది సరేనండి, ఇక్కడే తీసుకొచ్చారేంటి? పిచ్చి లాయర్ గారు, ఎప్పుడూ చైర్లు బిల్లులు కేసులేనా? జీవితం సరదాగా ఎంజాయ్ చేయాలి. అందుకే తాతయ్యకి చిన్న మస్క కొట్టి బయటకు వచ్చేసాను. మీ తాతగారు కాబట్టి మీరు మస్కా కొట్టి బయటకు వచ్చారు, బాగానే ఉంది. నన్ను తీసుకొచ్చినట్టని నేను శుభ్రంగా ఆండాలమ్మ కేసు. ఆండాళమ్మ లేదు, సుందరమ్మ లేదు. ముందు నా కేసు ఏమిటో చూడండి. ఏమిటండి ఇది? అరగంట పార్క్ లో ఉండటం, ఆ తర్వాత దాస్ ప్రకాష్ రెస్టారెంట్ కి టిఫిన్ చేద్దాం, ఆ తర్వాత ఎగ్జిబిషన్ కి వెళ్దాం, చోళా హోటల్లో డిన్నర్ చేసి ఇంటికి వెళ్దాం. మీరు తొందరగా ఒక యంగ్ హ్యాండ్సమ్ మ్యాన్ చూసుకుని పెళ్లి చేసుకుని హనీమూన్ కి అమెరికా వెళ్లి హాలీవుడ్ అంతా మీ ఆయనతో తిరగండి. అంతేగాని నా చేత అబద్ధాలు అందించడానికి ప్రయత్నించకండి. సరే, ఇంతకీ మీరెందుకు పెళ్లి చేసుకోలేదు? అదేంటి, నాకు జీవితంలో కొన్ని ఎయిమ్స్ ఉన్నాయండి. అవి సాధించుకున్న వరకు పెళ్లి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాను. పెళ్ళైన తర్వాత మీ ఎయిమ్స్ ఎందుకు సాధించకూడదు? పెళ్ళైన తర్వాత ఇంకేం సాధిస్తానండి, పిల్లా జల్లా. అది కాదు. చూడండి, ఇక్కడ ఐస్ క్రీమ్ చాలా ఫేమస్ అండి, తీసుకొస్తానండి ప్లీజ్. లాయర్ గారు అంత ఈజీగా బయటపడరు, చూస్తా. సారీ అంటే ఆ టీషర్టే గాలికి టచ్ పడింది. ఇట్స్ ఆల్ రైట్. వాట్స్ యువర్ నేమ్? బన్నీ. ఏరా, ఇక్కడున్నావా? ఏమిటండి, మిమ్మల్ని బంతించి కొట్టాడా? బుద్ధి లేదు. అయ్యో, కొట్టకండి, ఏమనుకోకండి. పర్వాలేదండి, బంతే గాని రాయి కాదు కదా. ఎప్పుడు ఇంతేనండి, వీడు కుదురుగా నిలబడు, ఎదుటి వాళ్ళు కుదురుగా నిలబడినివ్వడు. వీళ్ళ నాన్నగా నన్ను చూసి భయపడతారు కానీ వీడు మాత్రం నన్ను అసలు లెక్క చేయడండి. ఆయన గారేమో ఎప్పుడూ ఆఫీసు ఉద్యోగం తప్ప వేరే దేని గురించి ఆలోచించరు. ఏమిటండి నేను మాట్లాడుతుంటే మీరు అటు చూస్తున్నారు? లేదండి, ఆయన ఐస్ క్రీమ్ తీసుకురావడానికి. ఐస్ క్రీమ్ అంటే గుర్తుకొచ్చింది. మా ఆయన ఐస్ క్రీమ్ తెస్తానని వెళ్ళారనుకోండి, కోటి ఆలోచనతో ఆయన నడిచి వచ్చేసరికి ఐస్ క్రీమ్ అంతా కరిగిపోయి డొక్కులు మాత్రం నా చేతిలో పెడతారు. నా మతి మండ, మీరెవరో తెలియకుండానే నా భాగవతంతో మీకు చెప్పి మిమ్మల్ని బోర్ కొట్టించేస్తున్నాను. లేదు. ఇంతకు మీ పేరేమిటండి? రేఖ. నా పేరు విజయ. ఎంతమంది పిల్లలు? అబే, ఇంకా పెళ్లి కాలేదు. చేసుకోండి, వస్తానండి.
ఇదిగోండి ఐస్ క్రీమ్. ఏమిటండి ఇది? ఐసు లేదు, క్రీము లేదు, వాటి డొక్కులే ఉన్నాయి. మై గాడ్, ఎలా కరిగిపోయిందండి? ఇప్పుడే ఒక ఆవిడ తన డొక్కుల భర్త గురించి చెప్పింది. చెప్పు తీసుకుని కొట్టాను. మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోదామండి, పరిస్థితులు ఏం బాగాలేదు. ఎక్కడికి? కూర్చోండి. కూర్చుని ఏం చేస్తామండి? ఇందాక మీరేమన్నారు? ఏమన్నాను? ఐస్ క్రీమ్ తీసుకొచ్చాను. ఒక హ్యాండ్సమ్ బాయ్ చూసి పెళ్లి చేసుకోమన్నారుగా, ఆవిడ కూడా అలాగే చెప్పింది. అందుకే ఆ బాయ్ తో కలిసి ఒక లవ్లీ ఇమాజినేషన్. బుగ్గల దిష్టి చుక్కలు పెట్టి సిగ్గులు తీసి పక్కన పెట్టి చూపుల్లోనా చూపులు నిలిపి పెదవుల్లోనా పెదవులు కలిపి పైడి బొమ్మ పైట వెయ్యనా ముద్దు గుమ్మ ముద్దు ఇవ్వనా కారాలు చాలు వేరాలు చాలు కలిసిన గుండెలకే జోహారు. కబురు పంపిన కన్నులు మెరిసే గుబులు రేపిన కోకెలు ఎగిసే కలలు చేసిన అల్లరి తెలిసే గుబురు సందెల వెచ్చని చలిలో ఊహలన్నీ పరిచయనా పైడి బొమ్మ పైట వేయనా కరుకు కండకు పొగరే అందం కౌగిలింతకు బిగువే అందం పొద్దు తెలియని ముద్దుల గడిలో కాలమంత కాజేయనా బుగ్గన దిష్టి చుక్కలు పెట్టి చిగ్గులు తీసి పక్కన పెట్టి చూపుల్లో నా చూపులు నిలిపి పెదవుల్లో నా పెదవులు కలిపి పైడి బొమ్మ పైట వెయ్యనా ముద్దు గుమ్మ ముద్దు ఇవ్వనా కారాలు చాలు బేరాలు చాలు కలిసిన గుండెలకే జోహారు. ఏదేమైనా నీ దాకా వస్తేనే గాని నువ్వు దిగిరావు గురువులా. మొన్న కొత్త లాయర్ గారిని ముసలాయిని పెట్టుకునేటప్పుడు ఏదైనా చక్రం అడ్డం వేసి ఆపగలిగావా? నేదే
ఆన్ని బుట్టలో వేసేసుకొని నీ పనులన్నీ సరిపెట్టేసుకుందాం అనుకున్నాం కదా ఆయన. ఇప్పుడు ఆడు ఏకమేక అయ్యేసరికి నేను కావాల్సి వచ్చినాను. ఇదిగో జరిగినట్టు పార్సల్ చేసి మళ్ళీ మనం కలవాలి, లేకపోతే వాడు మొత్తానికి ఎసరు పెట్టేట్టున్నాడు. ఎసరెట్టినా తాలింపెట్టినా పులిసెట్టినా అంతా డబ్బుల కోసమే. ఈసారి మళ్ళీ నువ్వు నాకు చెయ్యవనంటే ఓ మంచి ఆలోచన చేసినాను. ఎలాగా? ఎలాగంటే ఇప్పుడు నేను ఆడి కాడికెళ్ళి ఈరబావుల్లో నిలబడి ముందు నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో. కారణం అడక్క, దీని వెనకాల పెద్ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అనవసరంగా బలైపోక కావాలంటూ 25,000 వేస్తాను. వాళ్ళు ఇచ్చిన మారుతి కారు కూడా నువ్వే అట్టుకుపోని గట్టిగా బెదిరించి చెప్తాను. ఇది జరిగేదేనా? మనం తలుచుకుంటే జరగని పని లేదు గురువులా. 25,000 ఏది? ఇదిగో తీసుకో, వాడిని ఒప్పించి రావాలి. నీకోసమే ఎదురు చూస్తుంటాం. రైట్. ఏంటయ్యా, ఏమిటి అవతారం? ఏ కారణం గుద్దిందా ఏంటి? ఆ వేణుగాడు గుద్దేసాడండి బాబు. నేను చెప్పాల్సిందంతా చెప్పి డబ్బులు అని నోరిప్పానండి. అంతే, గ్యాప్ లేకుండా దూదేసినట్టు ఎగేసాడండి బాబు. లాంతా మర్చిపోయాను. వాళ్ళు ఆ చదువుకున్నాడు అనుకున్నాను కానీ కరాటే నేర్చుకున్నాడని నాకు తెలుసు కదా. సర్లే, ఆ పాటకి వెళ్ళే అమ్మ, ఆసుపత్రి మందులు ఖర్చు అయిందమ్మా తల్లి. కర్మ. నీలాంటి వాడిని నమ్మినందుకు నా చెప్పు తీసుకుని నేను కొట్టుకోవాలయ్యా. నీలాంటి వాడిని నమ్ముకుంటే నా బ్రతుక పార్సిలే. నా కొడుకు ఏ స్టేట్ లో ఉన్నాడో తెలుసుకుని రేపు రంగంలోకి దించాల్సిందే. నాన్నా వచ్చేసా. ఏమండి అబ్బాయి ఏంటి? ఇదేనా రావడం? రా. ఏంటి ఉన్న పడంగా రమ్మన్నావు? అసలే ఎలక్షన్ల సీజను, రోజుకు 2 మడ్డలు ఒప్పుకున్నాను. అయినా అంత అవసరం వచ్చింది? మా పిక్కల మీదకి కత్తి లాంటి వాడు ఒకడు వచ్చాడు బాబు. అందుకే మీ నాన్నగారు నిన్ను పిలిపించారు. ఆడెవడో చెప్పండి. ఈ రాత్రికి మార్కెట్ చేసి మర్డర్ చేసేస్తే పోద్ది. ఊరి నువ్వెంత రౌడివైనా మడ్రంటే అదేదో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ వచ్చేట్టు ఫీల్ అయిపోకు. రహస్యంగా ఉండాలా? టాకు నాటు బే. మనకి రహస్యాలు ఆలోచించడాలు ఏమీ లేవు. మనిషిని చూసి మార్కెట్ చేయడం, మార్కు దగ్గర మర్డర్ చేసేయడం. ఆడెవడో టాకండి బే. ఏమిటయా మీ వాడు వచ్చాడే? ఎప్పుడు వచ్చావా? చదువు పూర్తయిందా? చదివి ఉద్యోగం రాక, దానికోసం వీధి తిరగలేక కత్తి పట్టుకున్నాను. 50 మర్డర్లు అయిపోయి. 50 మద్దలు చేశారా? మిగతా 50 ఇక్కడ పూజ చేద్దామని వచ్చావా? అది కాదండి, ఈ మధ్య మన వాడిని పురులు జంతువుల మీద ఎక్కువగా ఉందని దొప్పలపాడు అడవికి ఇన్ఛార్జ్ కింద వేశారట. 50 దుప్పులు చంపేశారట. అది వాడు మద్దలని చెప్తున్నాడు. ఈ మాటలేమిటి? అది వాడి ఫారెస్ట్ కోడ్ నంబర్ అమ్మా. అలవాటు ప్రకారం చెట్టు అనుకుని చెక్కేస్తున్నాడు అంతే. అడవిలో ఉండే వాళ్ళని అడవిలో ఉంచితేనే మంచిది. అమ్మా, మనం వేణు ఫోన్ చేయాలి. ఆయన అసలు టైం మనిషి. పద. విజయ, విజయ్ ఎక్కడున్నావా? ఏమిటో ఎప్పుడు చూసినా ఎండ పెట్టుకోవడం, ఆరబెట్టుకోవడం. తీసేమంటే లోపలికి వెళ్ళి మంచిగా మార్చుకోమని. మనం 5 స్టార్ హోటల్కి వెళ్ళాలి, సాయంత్రం 6 గంటల సినిమాకి వెళ్ళాలి. ఇప్పుడు ఇంట్లో చేసిన వంట ఏం చేయమంటారు? అది కాదు, రోజు ఇంట్లో వంట తిని మొహం మొత్తిపోయింది. అందుకే అప్పుడప్పుడు హోటల్కి వెళ్తూ ఉండాలి ఫర్ ఎక్స్చేంజ్ చేసి. ఓహో, అంటే ఇంట్లో పెళ్ళ మొహం మొత్తితే ఇంకో దాన్ని కట్టుకుంటారనమాట మీలాంటి వాళ్ళు. ఫర్ ఎక్స్చేంజ్. గుడ్ ఐడియా. ఇదేదో బాగుంది. ఏమిటి బాగుందా? అయితే ఇంకో దాన్ని కట్టుకుంటారా? కట్టుకోండి. దాని మీద నేను క్రిస్టల్ పర్స్ అంటించి నేను అంటించుకుంటారు. సరదాగా ఈ మాత్రానికి అల్లరి చేస్తావేటమ్మా? చేసేవాడెవడు చెప్పేసేడు. అలాగే నువ్వు కూడా మరీ రెచ్చిపోకూడదలుడు. సంక్రాంతికి వేసిన మాట సంవత్సరాదికి రాజుకుందని ఇప్పుడు నువ్వు సరదాగా అన్నమాట రేపు కొంపలంటిచ్చేయగలి జాగ్రత్త. సరే అమ్మ గారు, ఇంతకీ మీరు ఎప్పుడు వచ్చారు? దంగలబండికి వచ్చామండి. మొత్తానికి అసలు కొట్టేసేవాళ్ళుడు. నీ ముందెవరు పనికిరాని ఇటు ముందు నేను ఎన్నోసార్లు చెప్పాను. ఎరా చెప్పాను లేదా? అవునండి చెప్పారండి. నేను బాబు గారు ఎందుకు పనిచేయరని చాలా సార్లు చెప్పారండి. ఏట్రా నీకు ఎలా చెప్పానా? పదలుడు హోటల్కి వెళ్దాం. మీ బాబుగాడు ఆ చెంబులు రావు గారిని తప్పించుకుని వచ్చేసరికి నా తల ప్రాణం తోకొచ్చింది. ఏమండి, ఇక్కడ వాతావరణం ఏం బాగోలేదు. అటు చూడండి, వచ్చిన ఆడవాళ్ళందరూ మీ వైపు చూస్తున్నారు. అమ్మా చూడు. కూర్చోరా, కూర్చోండి. మంచి హోటల్కి తీసుకొచ్చారా? ఫేమస్ హోటల్ పాడు. తొందరగా ఆర్డర్ ఇవ్వండి బాబు. 1 మినిట్. బేరర్ నెల్లూరు నుంచి కొల్లేరు దాకా, నెల్లూరు నుంచి కొల్లేరు దాకా, ఏలూరు నుంచి సీలేరు దాకా, నాటకు కిందేసే నా వరసకు తరువేసే, నాటకు కిందేసే నా వరసకు తరువేసే, మగాడు లేడా పో ఉన్న తెగించి రాడబ్బు.
గజ్జలేది గలు గల్లు మనంగా గాజులేది గలగలలాడంగా ఇటు బయట ఏది అటు కాటుకేది జడ కట్టు ఏది మరి బుట్టు ఏది నువ్వు ఆడదానివో పేడిదానివో యాడదానివో జానేదో నీ బ్రేకు డాన్సు నీ షేకు డాన్సు నీ రాకు డాన్సు నా పోకు డాన్సుతో పల్లాదూర్ ఖబర్దార్ కాచుకో ఇక చూసుకో కర్నూలు నుంచి కాన్పూరు దాకా కర్నూలు నుంచి కాన్పూరు దాకా మైసూరు నుంచి మలబారు దాకా నీ ఆట కుదరు వేసే నీ దీటుగా అడుగేసే నీ ఆట కుదరు వేసే నీ దీటుగా అడుగేసే మగాడు వచ్చాడే నిన్ను ఓడించేశాడే అలగకే ఓ భామ అలగకే ఊరుకోండి. అలకతో నగు మోము నలపకే అలగకే ఓ భామ అలగకే అలకతో నగు మోము నలపకే చేసిందంతా చేసి చిలక పలుకులు కలుగుతున్నారా? తెగరేగే ఆట కట్టే పొగరంతా అణిచాను పక్కనున్న నిన్నే మరచి చిక్కుల్లో పడ్డాను ఏడో లేకపోయారా? తప్పైతే మన్నించు నీ దాసుని నేను కాదంటే నీ జడతోనే ఊరేసుకుంటాను ఇంకెప్పుడు చేయరు కదా. తలపెడదాం మరి అమ్మా నాన్న పోట్లాడితే ఆ మధ్యకు ఎవరు వెళ్ళొద్దు. అమ్మా నాన్న పోట్లాడితే ఆ మధ్యకు ఎవరు వెళ్ళొద్దు. కాసేపే ఆ రుసరుసలు ఆపైనేమో గుసగుసలు గుసగుసలు. ఎన్ని రోజులైనా ఆ ఊటీ ఎస్టేట్ విషయం తెలుసవే? తేలిపోతుంది చూడండి గురువులు గారు, మీరు ఏ ఒక్క విషయం పూర్తి చేయరు. ప్రతిదీ పెండింగే. ఊటీ వెళ్ళి ఆ విషయం తెలుసుకురమ్మంటే 2 నెలల నుంచి నానుస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. పొద్దున్నే చాలా హాట్ గా ఉంది. చూడండి జగన్నాథం గారు, ఎమోషన్స్ మీ ఆరోగ్యానికి మంచిది కాదు. దయచేసి అరవకండి. అరవకుండా ఉండనిస్తేనే వీడు నన్ను ఆ ఎస్టేట్ కి డబ్బులతో కట్టేశాను. వాడు రిజిస్ట్రేషన్ చేయడు. అదేమిటంటే వీడు తేల్చడు. అదంటాడు ఇదంటాడు. ఏమిటో ఇదంతాను? తాతయ్య ఒక పని చేస్తే ఊటికి వేణుగారిని పంపిస్తే? అబ్బా, ఎక్కడి నుంచి వస్తాయమా నీకు ఐడియాలు? నాకు తట్టలేదు. చూడు మిస్టర్ వేణు, నువ్వు రేపే ఊటీ వెళ్ళి అవతల బాధ్యత అన్ని విషయాలు మాట్లాడి రిజిస్ట్రేషన్ జరిగేటట్టు చూడాలి. అలాగేనండి. మీరు అనవసరంగా ఉద్రేకపడకండి. నేను వెళ్ళి అన్ని తెలుస్తానుగా. అదేంటి బాబాయ్, కోర్టు విషయాలైతే లాయర్ గారు తెలుస్తారు కానీ లావాదేవీల గురించి ఆయనకి తెలుస్తుంది. మావాడు నేను వెళ్ళి తెలుస్తాం. నో, ఇప్పటి వరకు తెలిసింది చాలు. నువ్వే వెళ్ళనక్కర్లేదు. వేణునే మేము లాయర్ గా పంపించడం లేదు, మా మనిషిగా పంపిస్తున్నాను. మా మనిషిని పంపుతున్నాం అంటే మనం తన మనుషులు కరెక్ట్గా. అదే బే, అది కాదురా, డబ్బు సగం వాడికి ఇవ్వకుండా మనం కొట్టేశాం. రేపు వాడు అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ అంటే మన కొమ్ముడుతుంది. ఎందుకు బే ఊటీలోనే ఆయన లేపేయమంటావా? సావులు రిజిస్టర్ లో చేరిపోతాడు. టాకుబే. ఒరే ఒరే ఒరే, ఈ చావులకి వదిలేరా బాబు. అవును, వాడి కాళ్ళు చేతులు వెరకొట్టేసి ఆ ఎస్టేట్ వారిని కలవకుండా చేస్తే ఓ 10 ఏలి. బొత్తాయికాయలు రాస్తారు. ఏంటి బాబు గారు? నువ్వు ఎంతకాలం ఇలా పట్టణంలో బట్టలు సాఫ్ చేసినా నీకు కెట్టదే. సరే, నా మాటని మా మూతిరాకుడు పాలెం వచ్చాయి. మంచి సెంటర్ చూసి బండి ఆపేవనుకో, ఊరంతా నీ పెట్టి కిందే ఉంటది, డబ్బులన్నీ నీ బొడ్లోనే ఉంటాయి. నీ పెట్టే ఊరికి ప్రెసిడెంట్ అయిపోయినా ఆశ్చర్యం లేదే. పువ్వుల్లో పురుగుందా? మీరు పట్నం గురించి చెప్పేది నిజమే బాబు గారు.
ఇక్కడ అందరూ మురికి బట్టలు కట్టుకోవటం, మళ్ళీ ఆటనే ఇస్త్రీ చేసుకోవటం, నలిపేసుకోవటం ప్యాషన్ అయిపోయింది. ఎలిసిపోయినవి, సిరిగిపోయిన బట్టలు, బుడబుక్కల బట్టలకంతా ఇంగ్లీష్ పేర్లు ఎట్టేసుకుని కట్టేసుకుంటున్నారు. అందరూ నా ఇంటి పేరు చూసి వస్తున్నారు గాని నా ఇస్త్రీ పెట్టి చూసి ఎవ్వరు రావట్లేదు. ఒరే అయ్యగారు, రత్నం ఇస్త్రీ చేస్తుంటే బో అదిన్నట్టుంటది. ఎందుకని చెప్పా కదలకుండా నిలబడరా చెప్తాను. అది చేతి పొట్రా, దానికి చాలా అనుభవం ఉండాలి. అందరికీ వస్తుంది. ఏట్రా పట్టాలు తెల్లకాకు దొరుకుతున్నాయి. ఏమండి, నేను ఊటీ వస్తున్నా. ఏంటా నీకేమైనా ఆటలుగా ఉందా ఏంటి? ఇందాక అడిగితే రా అన్నావు, ఇప్పుడేమో నీ అంతా నువ్వే వస్తా అంటున్నావా? అక్కడ వేడిగా ఉంటుంది అనుకున్నాను, కానీ అక్కడ చలిగా ఉంటున్నట్టుగా. చాలి మామూలు చాలు అనుకుంటున్నారంటే. ఒకసారి నేను లా కాలేజీలో చదువుతూ ఉండగా ఊటీకి పిక్నిక్ అని వెళ్ళాం. అఫ్కోర్స్ మరి కో ఎడ్యుకేషన్ కదా, చాలా మంది అందమైన ఆడపిల్లలు ఉండేవారు. అందరం కలిసి వెళ్ళాం. అక్కడ చలికో ఏమిటో తెలియదు కానీ గొరకపెట్టి బాగా నిద్రపోతున్నానే. అర్ధరాత్రి వేళ ఎవరో తలుపు తట్టినట్టు అనిపించింది. ఎవరబ్బా ఈ వెళ్ళప్పుడు తలుపు తడుతున్నారా అని వెళ్ళి తలుపు తెరిచా. తీసినప్పుడు ఏముంది, 10 మంది ఆడపిల్లలు గొర్రెల మందలో ఉంటున్నారు. నైట్ గౌన్స్ లో మెరిసిపోతున్నారు అంతే. నేను మిత్రమేను తత్తరపడుతూ అడిగా, ఏమిటి మీ విశేషం, ఏమిటి ఇలా వచ్చారు అని. ఏమీ లేదండి, మా హీటర్ పనిచేయట్లేదు, మీ హీటర్ ఏమైనా ఇస్తారేమో అని. తర్వాత ఏముంది, నా బొంద నా హీటర్ పనిచేయట్లేదమ్మా, మీకేమను అందుకే చల్లే ఉనికి చేస్తున్నాను అన్న. తర్వాత ఏముంది, వెనక్కి కూడా తెలియదు కూడా పారిపోయారంతే. అంతేలేండి, మీ మగాడికి వేళ్ళలో ఒక ఆలోచన, చల్లో ఒక ఆలోచన, వర్షంలో ఒక ఆలోచన రాబట్టే పెళ్ళాలు కాపులా కుక్కలా పడి ఉండాల్సి వస్తుంది. ఎందుకో శుభ్రంగా వాచ్మెన్ పెట్టుకోవచ్చుగా. చాలండి, నేను ఊటీ వస్తున్నాను. ఈసారి ఎవరినైనా మీ హీటర్ అడగమని చెప్పండి, చెప్తాను. ఏమిటమ్మా అసలే ఊటీలో చలి ఎక్కువ, పైగా వేణు పెడుతున్నాడు, మనం ఎందుకమ్మా? అబ్బా, ఇక్కడ ఒకటే బోర్ కొడుతుంది తాతయ్య. పైగా ఊటీలో ఒక విషయం మీద డిసిషన్ తీసుకుని నీతో చెప్పాలి. ఏంటి ఆ విషయం అక్కడే చెప్పాలా, ఇక్కడ చెప్పొచ్చు కదమ్మా? అక్కడే చెప్పాలి, మనం ఊటీ వెళ్ళాలి. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి ఊటీ అంటున్నారు? మీరు ఊటీ వెళ్ళడానికి వీల్లేదు. ఏమండి ప్రోగ్రామ్ ఏమైనా మారిందా? అందరం కలిసి వెళ్తున్నాం. కొంప మునిగింది. కల్లుడు మాయ మంగారు ఎక్కండి. ఉండవయ్యా అల్లుడు, ఇప్పుడే కదా ఊటీలో అడిగెట్టాం, బాగా చూడండి. ఒరే శంభు, చాలా చోటు ఉందిరా. రోజుకో కొండ చూసుకోవచ్చండి. చెంపు కట్టేశారండి. ఏమండి ఏమండి, ఇక్కడ గౌరీదేవి గుడి ఉందంట, ఎక్కడండి? ఇగో నా నెత్తి మీద ఉంది. అన్ని మీరు ఎక్కడ ఉంటే అక్కడికి వస్తాయా? పదండి, హాయిగా హోటల్కి వెళ్ళి స్నానం చేసిన తర్వాత అన్ని వివరంగా చూపిస్తాను. పదండి, వాళ్ళు వచ్చేస్తారు. ఎవరండి? అదేనే, వాళ్ళే హోటల్లో జనం అంతా వచ్చేస్తారు. ఇవో డ్రైవర్, ఆ హోటల్ బృందావన్ రూమ్ నెంబర్ 3. మరి మీరు? నేను కూడా వస్తున్నా, మా ఆఫీస్ లగేజ్ బ్రేక్ ఫెయిల్ వస్తుంది, అది తీసుకుని వస్తాను. కలిసి వస్తాను మాగారు. మీరు గుడ్ మార్నింగ్ సార్. ఏం గుడ్ మార్నింగ్ అయ్యా, రాత్రి కంపార్ట్మెంట్ దగ్గరకు వస్తున్నావు. నువ్వు వస్తావు కదా అని 12 గంటల వరకు నిద్రపోకుండా కూర్చున్నావు. రాత్రి కంపార్ట్మెంట్ దగ్గరికి రాలేదు సరే, తెల్లవారు మేటుపాళెలోనే రావచ్చుగా. రావచ్చు అనుకోండి, రాత్రి చెప్పాను కదండి నా చిన్నాడు స్నేహితుడు ఒకటి తగిలాడని. వాడికి ఊటీ కొత్త అండి, అందుకే వాడిని వాళ్ళ లగేజ్ ని పంపించి చూశానని మీరు వచ్చారండి. మరి నీ లగేజ్ ఎక్కడ? నా లగేజ్ కూడా వాడిని పంపించేశాను. రండి సార్, మీకోసం పీటీ బండి కూడా మాట్లాడాను. ఏమయ్యా బృందావనం హోటల్కి వెళ్ళాలి. బృందావనం సార్, ఇంకా పెద్ద హోటల్స్ ఉన్నాయి, రిడ్జి, ఫెరన్ హిల్స్. మేము ఎప్పుడు ఊటీ ఏ పని మీద వచ్చినా బృందావనం హోటల్లో దిగుతాం. పనులన్నీ దివ్యంగా సవ్యంగా జరిగిపోతాయి. ఇదిగో మొన్న ఎస్టేట్ కొనడానికి వచ్చినప్పుడు ఆ గురువులు గారు ఏదో గెస్ట్ హౌస్ లో దించాడు. ఇంత మట్టిగా ఆ రిజిస్ట్రేషన్ ధరలేదు కదా, దరిద్రం చుట్టుకుంది. అందుకని బృందావనం హోటల్కి వెళ్ళాల్సిందే. తప్పదంటారా? తప్పదు. ఒక్కసారి ఆలోచించి. ఇంకేమని చెప్పలేదు, బృందావనం హోటల్కి వెళ్ళాల్సిందే. ఏమిటండి బోర్డు అంతా ఖాళీగా ఉంది, రూమ్ లేవు, ఖాళీగా లేవా? ఒక రూమ్ ఖాళీగా ఉంది సార్. చూసావయ్యా, సెంటిమెంటల్ హోటల్ అయ్యా. రూమ్ నెంబర్ 4 సార్. 4? 3 4 సెంటిమెంటల్ నెంబర్ అయ్యా. నా డేట్ ఆఫ్ బర్త్ 4, రేఖ డేట్ ఆఫ్ బర్త్ టోటల్ గా 4. ఆయన మన ఆఫీస్ లో చేరిన డేట్ కూడా 4. మరి ఇంకేమయ్యా, ఇదిగా ఈసారి మనకు ఊటీలో మనం వచ్చిన పనులన్నీ సభ్యంగా జరిగిపోతాయి. సరేగానే అర్జెంట్ గా మనం రూమ్ ఖాళీ చేయాలి. ఎందుకు? వాటర్ ప్రాబ్లం. ఏ ప్రాబ్లం అయినా సరే నేను ఒక చోట అడుగు పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి కదలను. పైగా ఈ రూమ్ లో లక్ష్మి కళ కనిపిస్తుంది. నేను మాత్రం ఇక్కడి నుంచి కదలండి. మీరు తొందరగా తేవాలంటే మాకు అన్ని చోట్ల చూపించాలి. బా, నేను ఇక్కడికి వచ్చిన ఆఫీస్ పని మీదే, విహారయాత్ర కాదు. మీకు కావాలంటే కారు రెడీగా ఉంది, మీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళొచ్చు. అంతేగా నాతో మాత్రం పెట్టుకోవద్దు. అసలు ఏంటండి, పెళ్ళం పక్కన ఉంటే మీకు తేళ్లు జల్లు పాకినట్టు ఉంటుందా? మీరెందుకు ఉన్నట్టు, మిమ్మల్ని ఎందుకు కట్టుకున్నట్టు? ఏమైనా సరే మీరే దగ్గరుండి మాకు అన్ని చోట్ల చూపించాలి, అంతే. అదే చెప్పాను కదా, ఎస్టేట్ పని మీద వచ్చాయని. చూడు, మీకు ఇష్టమైతే బయటికి వెళ్ళి చూడండి, లేకపోతే ఇక్కడే కూర్చొని తిని పడుకోండి. దర్శా ఏటోనమ్మా, ఊటీ సొత్తు ఉంటే సెంబట్టుకెళ్ళడానికి చాలా విశాలంగా ఉంది, కానీ సైజాబ్తేనే గెటగెట్టేస్తుంది. నువ్వు ఊరుకోలేనా? నీ గొడవ నీది, నా బాధ నాది.
బాయ్ అదేమిటయ్యా మన 4వ నెంబర్ రూమ్ అయితే నువ్వు 3వ నెంబర్ రూమ్ లోకి వెళ్తా సారీ అండి, ఇది 4 అనుకున్నాను. సారీ అండి. బాయ్ బాబాయ్ గారు టైం ఎంత అయిందండి? టైం బదలైందమ్మా. అయ్యో ఒరే ఏడు ఒక బయలుదే ఏమిటో ఇంకా రెడీ కాలేదు, ఎస్టేట్కి వెళ్ళాలి. రెడీ అవుతానమ్మా. ఏంటండి ఊటీలో చలిగా ఉంటుందంటారు, వేడిగా ఉందేమిటి? పాడు చోడు పక్కన ఉంటే అలాగే ఉంటుందమ్మా. లోపల మంట అల్లరిపోయింది, నిప్పెట్టుగానే ఉందా చెప్పు. లేదండి కొత్తగా పెళ్ళైనట్టుంది. ఒరే అయ్యగారు, ఊటీలో కోడి గుడ్డెడితే గడ్డగడ్డంటావా? ఓరే అదవా, ఊటిలో పిల్లలకంటే బిగుసిపోతారు ఎట్రా? కాదులేరా, గడ్డ కడద్దే. గడ్డ కట్టదని చెప్తా. మామయ్య అల్లుడు గారు పిలుస్తున్నారు, వస్తున్నా బాబు. అది సార్ త్వరగా. అబ్బా ఆయన పిలిచారంటావు ఏంటానా? అసలు ఆయన రాంతే అదేటమ్మా ఆప్యాయంగా పిలిచాను. ఏడా లోపల ఎక్కడ నాకు కనిపించడం లేదు. ఏంటి గదిలోంచి కానీ పిలిపొచ్చిందా? వేస్తుంది. ఇటు చూస్తే 4, ఇటు చూస్తే 3. నా పరిస్థితి ఏళ్ళలాగుంది. లవ్లీ అట్మాస్ఫియర్. ఏమయ్యా వేణు, ఈ ఎస్టేట్ బాగుంది కదా? బ్యూటిఫుల్ సార్. ఏమయ్యా రామలింగం గారు ఉన్నారా? నీకెందుకో ఓ ఏమిటో మాటలు సరిగ్గా రాని. మేము వచ్చామని చెప్పి మర్యాద పిలుచురా. మేం పిలవాలా? నీకు మేమేమన్నా సర్వేట్లు అనుకున్నావా? మేం పిలవం. ఏంట్రా పొగరబోతనగా మాట్లాడుతున్నారు? ఈ ఎస్టేట్ రిజిస్ట్రేషన్ గురించి వచ్చాం. వెళ్ళి ఆయన రిజిస్ట్రేషన్ చేయడు, మేము చేయనియం. ఏం చేసుకుంటావా చేసుకోదా? ఏమిట్రా కూర్చాం? ఏమండి గొడవ ఎందుకు? తప్పకుండా ప్లీజ్. ఏం చేస్తావురా? తాతయ్య, నువ్వు మరి పద కబడ్డా రండి వెళ్దాం. రేయ్ ఇట్రా. మళ్ళీ రా. అయ్యో, తాతయ్య. ఇదేదో కోడిపుటాల్లో ఉంది. ఇక్కడ ఉండే ప్రమాదం. మీరు వెళ్ళిపోండి, వెళ్ళి సంగతి నేను చూస్తా. అయ్యో షటర్ చిరిగిపోయిందే. పర్వాలేదు, నేను కొత్తది కొనిస్తానా? సైజ్ ఎంత? సైజు కంటే కలర్ ముఖ్యం అండి. నేను ఎక్కువ ఈ కలర్ లైక్ చేస్తాను. అది ఇక్కడ దొరకదు. ఎందుకు దొరకదు? నేను తీసుకొస్తాను. ఎందుకు మీ ఇష్టం? బాలేవాడువయ్యా, కలర్ చెప్పావు, ఇష్టం అంటున్నావు, మళ్ళీ శ్రమ అంటున్నావు. అమ్మా కొట్లోని పగలగొట్టైనా సరే తీసుకురా. ఇదే కలర్ ప్యాక్ చేయించండి. కోతిలా ఉన్నావు. హలో విజయ్, మీరెప్పుడు ఊరికి? ఎక్కడ మీ వారు? ఆయన గురించి మీకు అప్పుడే చెప్పాను కదండి. ఊటీ వచ్చినా ఆయన గారికి ఊరు పని తప్పలేదు. తొందరగా ప్యాక్ చేయించండి. కరెక్ట్, ఇదే కలర్ మీ వారికా? అవునండి, మా ఆయనకి ఈ కలర్ అంటే చాలా ఇష్టం. అరే, ఆయనకు కూడా ఈ కలర్ అంటే చాలా ఇష్టం. ఏమండి, ఇలాంటిది ఇంకోటి ఇవ్వండి. సారీ మేడం, ఓన్లీ 1 పీస్. ఏమండి, ఆయన స్వెటర్ చిరిగిపోయింది. ఇది నాకిచ్చి ఇంకోటి కొనుక్కోకూడదు? బాగుందండి మీరు చెప్పడం. మీరే ఇంకోటి కొనుక్కోవచ్చుగా. తొందరగా ప్యాక్ చేయవయ్యా. ఆయనకి ఇష్టమైన రంగు కొనివ్వాలని నా కోరిక. మా ఆయనకు నచ్చింది కొనివ్వాలని నాకు మాత్రం కోరిక ఉండదా? ఏమండి, ఇంకో కొట్లో కొనుక్కోవచ్చు కదండి. మీ ఇద్దరు ఫ్రెండ్స్ మీకు మీరుగా డిసైడ్ చేసుకోలేరు, అందుకని నేను ఐడియా చెప్పనా? ఏమిటా ఐడియా? ఇదిగో ఈ టాస్ ఎవరు గెలుస్తారో వాళ్ళు స్వెటర్ తీసుకోవాలి. అలాగే హెడ్స్. తొందరగా ప్యాక్ చేయండి. మమ్మీ, టాస్ నిది స్వెటర్ మా నాంది, అందుకని ఈ రోజు సాయంకాలం ఆంటీని మన రూమ్ కు రమ్మను.
మమ్మీ. బాగా గుర్తు చేసేవరా. ఏమండి మీరు ఏ హోటల్లో ఉంటున్నారు? బృందావనంలో. అరే మేము అదే హోటల్లో ఉంటున్నాం. ఏ రూము? 3. నాది 4. ఒకే హోటల్లో ఉండి పక్క పక్క రూముల్లో ఉండి ఇంకా మనం కలుసుకోలేదు. విచిత్రంగా లేదు? ఇందులో విచిత్రం ఏముందండి, సాయంత్రం కలుసుకోవచ్చుగా. ఆయన్ని కూడా తీసుకొస్తాను. ఏంటో రూమ్ కి ఎవరిని పడితే వాళ్ళని పిలవడమేనా? 2 సార్లు పరిచయం అయిందని పిలిచాను తప్ప. ఆహా, మహా ఉద్ధరించాలి. ఇదేమిటండి వరండాలో యాట్లో? రెడీ అవ్వండి, మధ్యాహ్నం బస్సు బయలుదేరాలి. అదేంటండి ఉన్న పడంగా 2 రోజులు ఉండి వెళ్దాం అన్నారుగా. అరే మీ స్కూల్ రీఓపెనింగ్ కదా. పర్వాలేదు, స్కూల్కి లీవ్ పెడతాను. నువ్వు పెడితే వాళ్ళు ఒప్పుకోదంటే రెడీ అవ్వండి. లేవన్నానా, రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పలేదని ఇక్కడుండి మనం ఏం సుఖపడ్డాం. ఇంకెప్పుడైనా నేను మీతో ఏ ఊరైనా వస్తే నన్ను చెప్పు తీసుకుని కొట్టండి. పదండ్రా, పదండి. వాళ్ళ ఎస్టేట్ నుంచి వచ్చే లోపల వీళ్ళని బస్ ఎక్కించి పంపించాలి. ఏమండి రాత్రుల్లో మాత్రం బయటికి రాకండి. థియేటర్ మాత్రం ఎవరు అడిగినా ఇవ్వకండి. అలాగే. ఆకే జాడలు ఇంకా పచ్చరుంది, అయ్యేలాగా వచ్చేసండి. వస్తాలేవరు పదవే. అబ్బా వెళ్తున్నా బాబు, నేను వెళ్ళిపోతే మీకు ఊటే ఊడి పడేటట్టుంది. అబ్బాబ్బా. ఏడి ఆ ముసలాడేడి? నేను ఇక్కడే. అల్లుడు, ఊటీ చూడాల బెన ఇంకా తేరలేదు. ఇక్కడ ఏదో ఎత్తైన కొండ ఉందని చెప్పారు, అది ఎక్కి నేను నీతో వస్తారా? ఆక్సిజన్ తక్కువగా ఉంటుందండి, మీలాంటి వాళ్ళు వెళ్తే పైనుంచి పైకే రండి. చెప్పు కాలు పట్టలేదండి. పదండి వెళ్ళండమ్మా బాబు జాగ్రత్త. పదనే బాబు నేను వెళ్ళాలా? డ్రైవర్ రైట్ రైట్. ఎవరికండి సెండ్ ఆఫ్ ఇస్తున్నారు? అదేనండి, మనతో పాటు ట్రైన్ లో వచ్చాడు నా ఫ్రెండ్. అతను వెళ్ళిపోయాడు. ఏం ఫ్రెండ్ ఏమిటండి, అతని కష్టాలు అతనే, నా కష్టాలు నావి. మీ ఫ్రెండ్ నాకు చూపించకుండానే ఊరు పంపించేశారు. లేదులేండి, పాపం కష్టాల్లో ఉన్నాడు. ఎక్కండి. ఎక్కడికండి? నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అది ఎక్కడ మాట్లాడాలనుకున్నానో అక్కడికి. ఏమిటండి ఇక్కడే తీసుకొచ్చారు? ఈ ప్రపంచం ఏదో చివరిదాకా వచ్చినట్టు అనిపిస్తుంది. జీవితం చివరిదాకా మిగలాల్సిన బంధాన్ని ప్రపంచం చివరిదాకా వచ్చి తేల్చుకుందామని తీసుకొచ్చాను. అంటే అంటే రే ఏంటండి ఇది అంత స్పీడ్గా వెళ్తున్నారు? ఈ లోయ చూడటానికి చాలా భయంకరంగా ఉంది. ఈ భయంకరమైన సూసైడికల్ వ్యాలీలో చాలా మంది చచ్చిపోయారు. అంటే వాళ్ళకి ఎంత భయంకరమైన సమస్య వచ్చి ఉండాలి. సమస్య ఎంత భయంకరమైందైనా జీవితంలో సాధించగలవాలి, కానీ చచ్చిపోవటం పెరుగుతాను. అయితే ఎవరు చచ్చిపోవడం అన్నా మీకు ఇష్టం ఉండదు కదూ? సర్లేండి, టైం అయింది, వెళదాం. వచ్చిన చోటు గురించి మాట్లాడుకున్నాం గానీ వచ్చిన సంగతి గురించి మాట్లాడుకోలేదుగా. చెప్పండి. చూడండి, నాకెప్పుడు నవ్వుతూ నవ్విస్తూ నా పక్కనుండే మనిషి భర్తగా కావాలన్నదే నా ఆశ. ఏ ఆడదైనా అలా అనుకోవడంలో తప్పలేదనుకోండి. అలాంటి మనిషిని నేను ఎన్నుకున్నాను. Is it? అతని నిర్ణయం ఏమిటో నేను ఇంకా అడగలేదు. అతను ఎందుకు కాదంటాడులేండి. అవును, నేను అనుకున్నది ఇప్పటి వరకు జరగకుండా పోలేదు. నాకు 2 నిర్ణయాలు. అనుకున్నది సాధించాలి లేదా చావాలి. చూడండి, ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు మీ తాతగారితో చెప్పండి, ఆయన మాట్లాడతారు. అంతేగాని ఆవేశపడి అవివేకపు నిర్ణయాలు తీసుకోవద్దు. నో, ఈ విషయంలో నా నిర్ణయాన్ని ఎవరికి అప్పచెప్పదలుచుకోలేదు. నేను ప్రేమించిన వాడిని ఇక్కడికి తీసుకురావాలి. నేను ప్రేమించిన విషయం అతనితో చెప్పాలి. చెప్పిన తర్వాత సరిగ్గా 6 అడుగులే లోయ వైపు వేస్తాను. 7వ అడుగు పడే ముందు అతని నిర్ణయం అవును అని చెప్పాలి. చెప్పకపోతే ఆ అడుగే ఈ ప్రపంచంలో నా ఆఖరి అడుగు అవుతుంది. అది అవునో కాదో అని తేల్చి చెప్పాల్సిన మనిషి ఎవరో కాదో, మీరే. నా నిర్ణయం వైపు మొదటి అడుగు మొదలెడుతున్నాను. 7వ అడుగు మీతో వేయాలో చావుతో వేయాలో నిర్ణయించుకోవాల్సింది మీరే. రండి బాబాయ్, ప్రయాణం క్షేమంగా జరిగిందా? వచ్చేటప్పుడు బాగానే జరిగింది, కానీ వెళ్ళేటప్పుడే వెధవలు ఎవరో మా మీదకి కత్తులు కట్టారులు తీసుకొచ్చారు. అయ్యో, మీ మీదకా? ఇదిగో
ఇక మీద మీరు ఎక్కడికి వెళ్ళినా మా వాడిని కూడా తీసుకెళ్ళండి. వీడుంటే మిమ్మల్ని కంటికి ఎప్పుడా చూసుకుంటాడు. ఆయనకు మార్కులు వేసుకోవడానికి టైం ఉండదు. ఆయన ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? ఆ తంటాలు ఏవో నేనే పడతాను. కాకపోతే మీ అబ్బాయికి కూడా చెప్పండి, ఎక్కడ పడితే అక్కడ మార్కులు పెట్టొద్దని. బాబాయ్, మీరు చెప్పింది విన్నాక నా మనసేం బాగోలేదు. మేము ముగ్గురం కలిసి గుడికి వెళ్ళి మీ పేరుని అర్చన చేయించొస్తాం. పద పద. నేను కూడా వెళ్ళొస్తానండి. ఎక్కడికి లాయర్ గారు? ఈ రోజు భోజనం ఇక్కడే. ఐఎమ్ సారీ, నేను ఇంటికి వెళ్ళానండి. ఆ ఇంటి దగ్గర నా కోసం అదేనండి, ఇంటి దగ్గర నా కోసం భోజనం ఎదురు చూస్తుంటుంది. చూడు తాతయ్య. ఓలేమ్మా, ఇక మీదట మన ఇంట్లో ఉండవలసిన వాడేగా. కాకపోతే నేనున్నాను కదా అని సిగ్గుపడుతున్నాడు. మీ ఇంట్లో ఉంటాం ఏంటండి? వేణు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమిటి సార్? రేఖ చిన్నతనంలోనే తండ్రి ఎటుపోయాడో తెలియదు. ఆ దిగులతోనే నా కోడల ఆ పసికందును నా చేతుల్లో పెట్టి తను కన్ను మూసింది. ఆ రోజు నుంచి ఈ చేతులతో అమ్మా, నాన్న, అన్న, చెల్లెలు అన్నీ నేనే ఈ రేఖను పెంచుకొచ్చాను. ఇప్పుడు ఈ చేతులతో ఆ అమాయకురాల్ని నీ 2 చేతుల్లో పెడుతున్నాను. సార్, ఊటీలో జరిగినంత రేఖ నాతో చెప్పింది. నాకు కావాల్సింది ఆస్తి అంతస్తు ఉన్న మనిషి కాదు, మనసు మమకారం ఉన్న నీలాంటి మనిషి. రేఖ పుట్టినప్పటి నుంచి ఏ ఆత్మీయతకు నోచుకోలేదు. నీతో పెళ్ళైతే దానికి ఆ లోటు తీరుతుందనే నమ్మకం నాకుంది. చెప్పావు, ముహూర్తాలు ఇప్పుడు పెట్టించమంట. అది అది మీ వారిని ఏమైనా అడగాల? అదే నాకెవరు లేరండి. పోనీ ఇంకా వేరే అభ్యంతరం ఏదైనా ఉంటే చెప్పు. లేదండి, కొన్ని పనులు చేయాలి, కొన్ని కార్యాలు సాధించాలి. అయితే అంతవరకు పెళ్లి చేసుకోవాలి. అవి సాధించాలి. సరే, నువ్వు చెప్పిన మరుక్షణమే ముహూర్తం పెట్టిస్తాను. సరేనా? నేను వెళ్ళొస్తానండి. ఈ పరిస్థితిలో రాజీనామా చేయటం కంటే వేరే మార్గం లేదు. నేను ఉద్యోగం మానేస్తానంటే జగన్నాథం గారు, రేఖ వాళ్ళు ఒప్పుకోరు. నోటితో చెప్పలేని దాన్ని కాగితం మీద రాసిస్తాను. అప్పుడు కానీ ఇంట్లో ప్రశాంతత ఉండదు. నేను చెప్పేది నిజమండి. ఆయన నన్ను దేవుడి సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. నా కొడుకేమిటి నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? నేను నమ్మను. మిమ్మల్ని నమ్మించడానికి అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు ఎలాగూ బ్రతకాలని ఆశ లేదు. నా తాపత్రయం అంతా ఈ బిడ్డ కోసమే. ఏమిటని ఈ దాపత్రయం? దొంగ వేషాలు వేసుకుంటారే ఈ ఆస్తులు ఓటా కొట్టేద్దాం అనుకుంటున్నావా? ఎప్పుడో పోయిన మా అన్నయ్య గురించి తెలుసుకుని ఈ నాటకాలు ఆడుతున్నావా? నాటకాలు ఆడాల్సిన కర్మ మాకేంటి? అన్ని ఆధారాలతో వచ్చాను. చూడండి, ఇది మా పెళ్లి ఫోటో. నిజమే, ఇది బావ ఫోటోనే. ఇది చూశాక ఈ బాబుని చూస్తుంటే బావే గుర్తొస్తున్నాడు. నోరు పోయింది. ఇదేదో గూడు పుట్టాలా కనిపిస్తుంది. ఏమే, తిండికి లేకపోతే అడుక్కోవే, అంత ముష్టపడేస్తాను. అంతేగాని దొంగ వేషాలు వేసి మాట్లాడావంటే పోలీసులు పట్టిస్తాను, జాగ్రత్త. ఇంత దూరం వచ్చిన తర్వాత నేనెందుకు కూరుకోవాలి? మీ కొడుక్కి నాకు పెళ్లి జరిగిన మాట నిజం. వీడు మీ రక్తానికి వారసుడు. ఈ ఆస్తిలో వీడికి వాటా వచ్చి తీరాలి. తాతయ్య, నోరు పోయి. ఎందుకు ఇవ్వాలంటున్నాను? మీరంతా ఎంత దబాయించినా కోర్టు లేదా, న్యాయం లేదా? నా బిడ్డ ఈ ఆస్తికి వారసుడని కోర్టులో నిరూపిస్తాను. ఓహో, కోర్టులో నిరూపించే శక్తి సామర్థ్యం ఉన్నదాన్ని ఇక్కడి కిందకు వచ్చావు. చిన్నగా అక్కడికి వెళ్ళి నిరూపించుకోవచ్చుగా. చూడు, ఆడదానిది కిరాయికి నాటకం ఆడితే తప్పులేదు, కానీ కిరాయికి ఒక జీవితాన్ని కట్టుబడితే మాత్రం ప్రమాదం. తాకు నాటుబే, ఇందాక నుంచే చూస్తున్నా. ఆడది తెల్ల చీర కట్టుకుని బొట్టు చెరిపేసుకుని ముందు నిలబడి బోరుని ఏడుస్తా ఉంటే దబాయిస్తారేటండి. మీరు నమ్మినా నమ్మకపోయినా వీళ్ళు మనోళ్ళేనని నమ్మకం నాకు బాగా ఉంది. అరే టాక్ నాట్ బే, నీ నమ్మకం ఎవరికి కావాలరా? బోర్డు నమ్మకం. ఆ అమాయకురాల చుట్టూ ఎన్ని గుంట నక్కల చేరి నాటకం ఆడిస్తున్నాయో నాకు బాగా తెలుసు. ఏమిటయ్యా మమ్మల్ని లేదో అనుమానిస్తున్నట్టు మాట్లాడుతున్నావు? కనపడటం కనపడకపోవటం కాదు, మీరే. చూడండి, ఈ నాటకాలు, ఈ ముసుగులో గుద్దులాటలో నాకు అనవసరం. మీరేం చేసుకుంటారో చేసుకోండి. నేను ఇక్కడ ఉన్నంత కాలం ఈ ఇంటికి, ఈ ఆస్తికి ఎలాంటి నష్టం జరగడానికి వీల్లేదో జరగనివ్వను. మీరు ఇంకా ఇక్కడే ఉంటే పోలీసులకు ఫోన్ చేయాల్సి ఉంటుంది. ప్లీజ్ ప్లీజ్ గెట్ అవుట్. ఇంకా ఇక్కడే ఉన్నారంటే సంతోషం. ఏమిటండి మీరు కూడా మర్యాద లేకుండా? తాకు నాటుబే, రా. ఏమిటండి చింపేస్తున్నారా?
బరువును దించుకోవడానికి రాశాను, బాధ్యతను పెంచుకోవడానికి చించేస్తున్నాను. అర్థం కాలేదు. శ్రీమిశ్రేఖ, ఈ కేసు నేను తప్పకుండా గెలుస్తాను. ఆ రోజు నేను ఒక నిజం చెప్తాను. అది భయంకరమైన నిజం కావచ్చు, మీ గుండెల్ని బ్రతలు కుట్టేంత నిజం కావచ్చు. మీరు దాన్ని అర్థం చేసుకోవాలి తప్ప ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడినా నాకు మాట ఇవ్వాలి. ఏమిటండి ప్రతిదీ సిల్లిగా? ఒకవేళ ఈ కేసు గెలవకపోతే నేనేదైనా అయిపోతానని నన్ను ముందుగా ప్రిపేర్ చేస్తున్నారా? లేదు, నా మీద ప్రమాణం చేయమని అడుగుతున్నాను. ఓకే, మీ ఇదిగో ఏరమ్మా, ఆ గురువులు గాళ్ళు బయటికి వెళ్ళారు. ఆడొచ్చేలోగా ఈ ఊరు విడిచిపోదాం పద. ఊరిడిచి వెళ్ళాలా? ఏ ఏటంటావేటి? ఆ ఇంట్లో ప్లేటర్ గారిని చూశాక మన కొంప ములుగుతుందని భయంగా ఉంది. అసలే నాకు పాత కేసులున్నాయి. ఈ ఊరు విడిచిపోదాం, మన పెద్దపురం పోదాం పద. ఎట్టారా? పని అవ్వకుండా పోతే గురువులు గడు వచ్చి గొడవ చేయడు. అక్కడ ఒప్పుకున్నప్పుడు ఏమనిపించలేదు గాని లంకంత ఆస్తి చూస్తే గురువులు గడికి దెబ్బిచ్చి మనమే కాజెత్తే బాగుంటది అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. వెరీ గుడ్. ఏమిటి ఏమిటి ఇక్కడికి వచ్చావు? నా బిడ్డకు నాకు అన్యాయం చేయాలనుకుంటే నిన్న దేవుడు కూడా క్షమించడు. దేవుడు నేను ఆ విషయం తెలుసుకుంటాం గాని నిన్న ప్రొద్దుడు దాకా వ్యధముండలాగా ఉన్న నువ్వు ఉన్నట్టుండి చెప్పా పెట్టకుండా సడన్ గా పునిస్త్రీ అయిపోయావేంటి? ఇవాళ మా అమ్మ నాన్న శోభన రోజు, అందుకని గుర్తుగా ప్రతి సంవత్సరం ఈ ఒక్కరోజు కలకలలాడుతూ పుణ్యస్త్రీగా ఉంటుంది. రేపిలా ఉండదు అమ్మా. రచి! చూడండి, ఇదేం చిన్న వ్యవహారం కాదు, పెద్ద ఆస్తి సంబంధించిన విషయం. మిమ్మల్ని మీ అవతారాలని నేను కోర్టుకిచ్చడం ఖాయం. శిక్ష ఉంటే తెలుసా? అండమాన్ జైల్లో 6 సంవత్సరాల పాటు అన్నం ఆహారం లేకుండా మిమ్మల్ని మార్చి చంపుతారు. బాబు మాకేటి తెలియదు. అసలు జరిగింది ఏంటంటే చెప్పండి. మేము కిరాయికి వచ్చాం. ఆ గురువులు గారు తీసుకొచ్చాడు. దొంగ ఫోటోలు తీసి పక్క పక్కనే అతికిచ్చి మా సంచిలో పెట్టాడు. ఆయన చెప్పినట్టు వినకపోతే ఆయన కొడుకు మమ్మల్ని చంపేస్తా అన్నాడు. ఓకే అండి బాబు. వాడిదాకా అయింది. నువ్వు చెప్పినట్టు ఇక్కడ నోట్ చేశాను. నోరు మూసుకుని సంతకం పెట్టు, లేదా అండమాన్స్ కాదు గట్టిగా కోర్టులో వాదించి మీ ఇద్దరికి ఉరిశిక్ష వేస్తాను. అయ్య బాబోయ్, ఎట్టేవే ఏరమ్మా. వాళ్ళు చేసిన మోసాలన్నిటినీ పేపర్ మీద రాసి వాళ్ళ చేతనే సంతకాలు పెట్టించారు. హిరత్న తెలిసిన ప్రాబ్లం. అంతకంటే ముఖ్యమైన కాగితాలు ఈ ఫైల్లో ఉన్నాయి. రేఖ మేజర్ అయిన తర్వాత ఈ ప్రాపర్టీ మీద రేఖకు తప్ప మరెవరికే అధికారం లేదని వాళ్ళ నాన్న రాసిచ్చిన డాక్యుమెంట్స్ అవి. చాలు సార్, మనం కేసు గెలవడానికి ఒక్క ఆధారం చాలు. ఇక వాళ్ళని ఎలా ఆడించాలో అలా ఆడిస్తాను. వస్తాను. నువ్వు పార్సల్ చేస్తాను. ఏ మునిగిపోయింది ఎంతగా సింగారించుకున్నావే? కొంత ముంచావు కదా. ఆయనంత భయపెట్టి మమ్మల్ని చేయమంటారంటే పైగా మీరు ఎవరు లేరు. అవి పెడితే అన్ని చెప్పేస్తారా? పైగా సంతకాలు కూడా పెట్టేస్తారా? నీకందుకే చెప్పాను, కత్తులతో తేల్చాల్సిన విషయాన్ని అలాంటి వాళ్ళతో లింక్ పెట్టద్దని. నన్ను వదులు. ఆ కాగితాన్ని ఆ ముసలోడానికి ఇచ్చిన ఫైల్ ని మొత్తం కొట్టుకొచ్చేస్తాను. దీన్ని ఎవరన్నా పట్టుకున్నారట? నన్నదులు అంటావు? వెళ్ళి తెలుసుకుంటారా? అది చేత కాదు. తాకు నాటుబే. ఆ మర్మాన్ని ఇప్పడానికి ఎక్కడ మార్కెట్టాలో అక్కడే మార్కెడతా. చూడవే, ప్రతి సంవత్సరం బర్త్డేకి రేఖకి స్వీట్ నేను తినిపించేవాడిని. ఇక నుంచి కాబోయే భర్తగా ఆ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. కమాన్ కమాన్. సందేయన్నెల్లో సన్నజాజుల్లో యవ్వనాల వంటి నీ నవ్వులేరుకుంటా, హరిచందనాల వంటి నీ అందమందుకుంటా. నీ మేలు వీణగా రాగాలు మీటనా, నీ గుండె చాటునా తాళాలు రేపనా. నా కన్ను సోకులే హారాలు వెయ్యనా, అద్దాలు చూడని అందాలు ఇవ్వనా.
పాల వంటి లేత ఒంటి ఛాయల్లో ఎన్నెన్ని పోకడలమ్మ నచ్చే చిన్నవాడి ఉన్నవాడి చూపుల్లో ఎన్ని ఒత్తిళ్ళో కౌగిలింతల్లో ఈడు మట్టిల్లే వింత చేతల్లో చిలకంటుకున్న చిగురాకు ఎరుపు తమరంటుకున్న చీరంటు వల్లకు సంఘానురాగాలలోనా పరువాలే లాలించనా పడకేసి పాలించనా సందే ఎన్నెల్లో సన్నగాజుల్లో ముట్టుకున్న కొద్దీ నే ముద్దు చేసుకుంటా ఈ బొంగమూతితోనే నే బుద్ధగించుకుంటా నీ మేలు వినగా రాగాలు మీటనా నీ గుండె చాటునా తాళాలు రేపనా ఎంతెంత తొక్కిసలాట గిచ్చే సయ్యాటల్లో ఉయ్యాలోగే గుంపుల్లో ఎంతెంత ఒత్తరిదంట వచ్చే వయ్యారాలు ఒళ్ళోకొచ్చే కైబుల్లు ఎన్ని వాటాలు వేడి వలపుల్లో కన్ను మాటాడే కొత్త పిలుపుల్లో పొదరిల్లు చేరే తమకాలు ఇరుకు ఇరుకుల్లో పడితే ముడుతుంది సరుకు ఈ చైత్ర మాసాలలోన మల్లెల్లో ఇల్లేయన మంచాన ముగ్గేయన ఒరే సందే ఎన్నెల్లు సన్నగాజుల్లో ముట్టుకున్న కొద్దీ నే ముద్దు చేసుకుంటా ఈ బొంగమూతితోనే నే బుద్ధగించుకుంటా నీ మేలు వినగా రాగాలు మిటనా నీ గుండె చాటునా తాళాలు రేపనా అబ్బబ్బబ్బా ఏమిటండి ఎప్పుడు నేను నిద్రాహారాలు లేకుండా ఈ పని ఏమిటండి కేసు ప్రత్యేకత ఇది అదే ఇదే నా ప్రాణ స్నేహితుడి జీవితానికి సంబంధించిన విషయం. ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు గెలిచి తీరాలి. దీని వెనక చాలా గొడవ ఉంది. ఏమిటో బాబు మీకు ఈ కేసు వచ్చిన దగ్గర నుంచి మనకి ఈ ఊర్లో ఉద్యోగం ఎందుకు వచ్చిందా అని బాధపడుతున్నాను. లేవండి 12 అయింది, నిద్రపోవాలి. లేస్తాను. ఏంటి కత్తట్టుకుని దారికి అడ్డంగా నిలబడ్డావు? సమయానికి చూసుకున్నాను, లేకపోతే కස්සని దిగిపోయేది. మనం కత్తి దించామంటే సైలెంట్ గా దిగిపోద్ది, సౌండ్ రాదు బే. నేను అడిగిన దానికి సరిగ్గా టాకు బే. ఇదిగా టాకు గీకు అంటే బెదిరిపోతాను అనుకుంటున్నావేమో. ఇంగ్లీష్ తోర్లు ఇంట్లో కోట్లు ఉతికేటప్పుడు నేను నేర్చుకున్నాను ఇంగిలి పీసు. వాటు వేటు ఓవర్ హీటు, గుడ్డు బెడ్డు ఫుడ్డు కార్ షెడ్డు, కార్లో తెడ్డు బోగితే జిడ్డు. నాకు తెలిసిన టాకు నాటు బే. ఏంటి వీడు నేను గొడవ చేస్తున్నాడు? ఏ జాగ్రత్త, నేను ఈ వీధి కౌన్సిలర్ని. ఇప్పటికే 1000 మేకలు నరికాను బే. మేము ఈ పీకలు నరికాం బే. బాబోయ్, సాకల బట్టల మీద మార్కులు వేసేటేసేవేటి? నేనెక్కడుంటే అక్కడ మార్కెట్టాల్సిందే. సరేగాని ఇక్కడ ఏణుగాడని లాయర్ ఉండాలి. ఆడిల్లు ఎక్కడో చెప్తావా? ఎందుకు? ఆడి దగ్గర ఓ ఫైల్ ఉంది, దాని మీద మార్కెట్టాలి. నాకు తెలియదు బాబు, నేనెప్పుడు చూడలేదు కూడా. నేను ఉతికే బట్టల మీదొట్టు, నా తిరుగుబోతు బండి మీదొట్టు, నా వయసు మీదొట్టు, ఎప్పుడు ఈటుగా ఉండే నా పెట్టె మీదొట్టు. టాకు నాటు బే. అయినా నా లెవెల్కి నిన్ను అడగడం ఏంటి? చెయ్యి. మీరు చెప్పేదాన్ని బట్టి అయ్యగారికి ఆ కేసు గురించి తపన సుత్తూ ఉంటే ఆ కూనీకూర గురించి నాకు భయంగా ఉందమ్మా. కూనీకూర వాడేవడే? ఏమోనమ్మా, ఆడి ముక్కు ముఖం కూడా నాకు తెలీదు. అయ్యగారి గురించి అన్ని వివరాలు అడిగాడు. ఆడి దగ్గర ఏదో కేసు ఫైల్ ఉందంట, మార్కెట్టాలి, మర్డర్ చెయ్యాలని ఏదేదో అన్నాడు. నాకు భయం వేసి నేనేమీ చెప్పలేదు. పసిబిడ్డ, పచ్చని సంసారం,
అయ్యగారి గురించి కాంత ఆలోచించండి అమ్మా. ఇది చిన్న విషయం కాదమ్మా. కూలీకోర్లు డబ్బు పడితే ఏమైనా చేసేస్తారు. నేను వస్తానమ్మా. ఏమిటి తాతయ్య, ఏమిటి అలా ఉన్నావు? ఏమీ లేదమ్మా, కోర్టులో కేసు ఏమవుతుందోనని భయంగా ఉంది. ఎందుకు అనవసరంగా భయపడతావు? మన లాయర్ ఉన్నప్పుడు కేసుల గురించి ఆలోచించడమే అనవసరం. అది కాదమ్మా, నాకు తెలిసిండి నేను ఎప్పుడూ ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. భగవంతుడు నీకు అన్యాయం చేయకుండా ఉంటే అంతే చాలమ్మా. వెళదాం పద. యువర్ ఆనర్, వీళ్ళందరూ నా ఇంటి చుట్టూతా చేరిన గోతి కింద నక్కలు. వీళ్ళెవరికీ నా ఆస్తిలో చిల్లికవ కూడా చిన్నదని నిరూపించడానికి ఆధారాలున్నాయి. వాటిని మా లాయర్ వేణుగోపాలరావు గారికి అందజేయడం జరిగింది. వారు కోర్టుకు సమర్పిస్తారు. ఎవరానా? జగన్నాథరావు గారు చెప్పిన మాట నిజమే. దీనికి సంబంధించిన వివరాలున్న ఫైలు వారు నా చేతికిచ్చారు. అందులో వీళ్ళ చెవులు పెట్టి నేను చెప్పించిన నిజాలు కూడా ఉన్నాయి. ఆ ఫైల్ ఎక్కడ? పోయింది నాన్న. మళ్ళీ అన్ని ఆధారాలు సంపాదిస్తాను. న్యాయం జగన్నాథరావు గారిదే నిరూపిస్తాను. ఎవరన్నా ఈ ముఠాంతా కలిసి చేస్తున్నదంతా కుట్ర, మోసం, తగ. దయచేసి నాకు కొంత వ్యవధి ఇప్పించవలసిందిగా కోర్టు వారిని ప్రార్థిస్తున్నాను. యువర్ ఆనర్, ఇదంతా వీధి భోగతంలా ఉంది. ఆధారాల ఫైలు ఆయన ఇచ్చాననడం, ఈయన పోగొట్టుకున్నానడం, గడువు ఇస్తే మళ్లీ సంపాదిస్తానడం, ఇదంతా ఒక అందమైన కట్టు కదా. వాళ్ళు తప్పించుకోవడానికి, అమాయకులైన వీళ్ళ మీద కుట్రబనడానికి గడువు తప్ప నిజానికి వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు లేవు. నేను మీకు సమర్పించుకున్నవే నిజమైన ఆధారాలు, బలమైన ఆధారాలని మనవి చేసుకుంటున్నాను. ఈ కేసు పూర్వాపరాలు తేలే వరకు, కోర్టు తీర్పు ఇచ్చేంత వరకు జగన్నాథం గారి యావదాస్తిని కోర్టు హ్యాండ్ ఓవర్ చేసుకోవడమైనది. తాతయ్య, 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 ఏం పర్వాలేదు తాతయ్య, ఏం పర్వాలేదు. మూర్ఖత్వం ఎంత పనిచేసిందో తెలుసా? నన్ను నమ్మి నాకు బాధ్యతను అప్పగించిన వ్యక్తుల బ్రతుకులు బజారు పాలయ్యాయి. వాళ్ళు ఇప్పుడు నడిమితిలో నిలబడ్డారు. సంతోషించు, సాధించావుగా, బాగా సంతోషించు. మీ స్నేహితులు సాధించాల్సిన అవసరం నాకేం పట్టింది? అతను నాకేమైనా విరోధా, లేకపోతే ఎప్పుడైనా అతను చూశానా? ఈ కేసు వదిలితే మీ మనసు గుర్తుపడుతుందని అలా చేశాను. ఇలా జరుగుతుందని నేను అనుకున్నానా? జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. నన్ను క్షమించండి. తగలబడిపోయిన తర్వాత తప్పు తెలుసుకునే ప్రయోజనం లేదు విజయ. నువ్వు అడిగే ఈ క్షమాపణలు, కార్చే కన్నీళ్లు కేవలం లాంఛనాలుగానే మిగిలిపోతాయి తప్ప వాళ్ళ బ్రతుకులు నేను బాగుపరచలేవు. అబ్బా, జరిగిన దానికి మీ మాటలు పడలేక చేస్తున్నాను బాబు. నన్ను మీ స్నేహితుడి దగ్గర తీసుకెళ్ళండి. అతను కాలు పట్టుకుని క్షమాపణ అడుగుతాను. నా మొగుడుదేం తప్పలేదు. ఇదంతా చేసి నేనే తల బద్దలు కొట్టుకుని చేస్తాను. సరేనా? ముందు అతని దగ్గర తీసుకెళ్ళండి. విజయ, తప్పు తెలుసుకున్నా, పశ్చాత్తాపడినా కొందరు క్షమాపణలు చెప్పుకునే అవకాశం ఉండదు. నీ పరిస్థితి జరిగిన చాలు. నా క్రమకు నన్ను వదిలేయి. వాళ్ళ బాధ్యత నాది. థ్యాంక్స్. ఏమిటయ్యా, ఏమిటిదంతా? ఈ ఇల్లు ఎవరు? ఇది మా అడ్వకేట్ సుబ్బారావు గారిది. అద్దెకి తీసుకున్నాను. అయినా మీరు ఆ హోటల్లో ఎంతకాలం ఉంటారు? మిమ్మల్ని అలా పరాయి పంతులు ఉంచాల్సి వచ్చి నేను చాలా సిగ్గుపడుతున్నాను. ఇలాంటప్పుడు తాకత కాదయ్యా ముఖ్యం. తలదాచుకోవడానికి చోటు. పోలే ఇల్లైనా దొరికింది, అదే చాలు. మీరెప్పుడు అనేవారుగా మీ అంతస్తుకి నేను ఎదగలేని వాడిని. అందుకే నేనే మీ అంతస్తుకి దిగొచ్చేశాను. అలా అనటం మీ అవునొచ్చానండి నిదర్శనం. ఏది ఏమైనా మీ పేదరికానికి కారణం నేనే. సాధ్యం తొందరలో మీ ఆస్తి మీకు దక్కేలా చేస్తాను. ఏమిటండి, లాయర్గా మీరు కేసు గెలవాలనుకోవడం మీ ఇష్టం. కానీ నా ఆస్తి మీరు పోగొట్టారని, అది తిరిగి గెలిచివ్వాలని నేను ఎప్పుడు అనుకోలేదు. ఈ పరిస్థితి వస్తుందని ఆ రోజు ముందే మీరు నా చేత ఒట్టేయించుకున్నారుగా. మీకిచ్చిన మాట ప్రకారం నేనేం బాధపడడం లేదు. ఈ పరిస్థితి రావడం వల్ల మీకు నేను ఇంకా దగ్గరయ్యాలని ఆనందపడుతున్నాను. మీరు నా దగ్గరుంటే ఇంకా నాకేం అక్కర్లేదు. ఏమండి, బీరువాలు పెట్టిన రాళ్ల నెక్లెస్, రాళ్ల గాజులు కనిపించడం లేదు. మీరేమన్నా చూసారా?
ఆ విషయం ఇంకా నీతో చెప్పడం లేదు కదా, చెబుదాం అనుకున్నా మర్చిపోయాను. నాకు కావాల్సిన ముఖ్యమైన స్నేహితుడు ఒకడు డబ్బులకు చాలా ఇబ్బంది పడుతూ ఉంటే నీ రాళ్ళగాజులు ఇచ్చి తాకట్టు పెట్టుకుని డబ్బు తెచ్చుకోమన్నాను. మళ్ళీ 10 రోజులు విడిపించి తెస్తా అన్నాడు. మనం ఈ రోజున ఇంత ప్రశాంతంగా గడుపుతున్నాం అంటే అతనే కారణం. మరి ఆ మాత్రం సహాయం చేయకపోతే ఎలా చెప్పు? చూడండి, నేను ఈ ఆరాలు అడగడం నా నగల కోసం కాదు. ఈ ఇంట్లో చిన్న విషయాన్ని కూడా ఎప్పుడు దాచని మీరు ఈ విషయాన్ని ఎందుకు దాచారు? మీ స్నేహితుడు సహాయం చేస్తానంటే నేను కాదంటానా? అది కాదు విజయ్, అది జరిగిన తర్వాత చెప్పినా కూడా నువ్వు అపార్థం చేసుకోని ధైర్యం నాకుంది కాబట్టి. మీ అవసరాల కోసం నా నగలే కాదు, మీ సంపాదన అంతా పోయినా పర్వాలేదు, కానీ మీరుగా నాకు దక్కితే చాలు. ఇదిగో గురువులు, నన్ను నొగ్గేయండి. నాకేటో భయంగా ఉంది. ఆ లాయర్ గొడవ పెడుతున్నాడు. అవును, అందరూ బాగుండి మేం బొక్కలు పడేటట్టున్నాం. ఎలా కూడా ఉందా? ఇంటికి వెళ్ళడం కాదురా, పైకి వెళ్తారు, జాగ్రత్త. బోసడికే కేసు ఇంత దాకా వచ్చాక మధ్యలో జారిపోతే మొత్తం మేము మునిగిపోతాం. తాకు నాటుబే, ఏళ్లతో మాట్లాంటే మార్కెట్ ఎత్తే పోద్ది. పనిలో దిగాక పని పూర్తయ్యాకే కదలాలి, లేకపోతే పీర తెగిపోద్ది. ఇప్పమంటే నోరు ఇప్పండి, ముయ్యమంటే నోరు ముయ్యండి. ఎక్కడ పడి ఉండమంటే అక్కడ పడి ఉండండి, లేకపోతే మార్క్ గడిపోగలదు. తాకండి బే. అలాగే. రేఖ, అనవసరం నీకు ఎందుకు ఈ అవస్థ చెప్పు. శుభ్రంగా నేను వంట మనిషిని పెడతాను కదా. తాతయ్య పొద్దున్నుంచి కాఫీ తాగలేదు, కాచిద్దామని. అలవాటు లేని పని నీకు ఎందుకు చెప్పు. అలవాటు చేసుకుంటాను, మీరేగా తినేది. ఒకరోజు ఉప్పు ఎక్కువ అవుతుంది, ఒకరోజు కారం ఎక్కువ అవుతుంది. నేను బాధపడతానని మీరు చెప్పకుండా తింటారు. 3వ రోజు అన్ని సర్దుకుంటాయి. అవునా చెప్పండి? నా వంట బాగోలేదని మీరు కేకలేస్తారా? ప్రస్తుతానికి వంట మనిషిని పెడతాను. ఒక 2 నెలల పాటు నువ్వు ఆమె దగ్గర నేర్చుకోవచ్చు కదా. అమ్మో, వంట నేర్చుకోవడానికి 400 రూపాయలు ఖర్చా? ఆ డబ్బుంటే 2 నెలల బియ్యం కొనుక్కోవచ్చు కదండి. కోట్లను కూడా లెక్క చేయని మనుషుల్ని కూటి కోసం లెక్కలు వేసే స్థితికి తీసుకొచ్చాను. మేం బాగున్నామయ్యా, నువ్వు అనవసరంగా బాధపడుతున్నావు. నిజంగా మేము బాగున్నామయ్యా. ఒకసారి ఇట్లా. గోవర్ధనం నిన్న క్లబ్లో కనపడి ఒక మాట అన్నాడయ్యా. ఏమన్నా అండి? డబ్బున్నది గనక ఆనాడు ఆ కుర్రాడు నీ మనవరాల్ని చేసుకుంటాను అన్నాడు. ఇప్పుడు అంతా పోయిందిగా. మరి ఆ కుర్రాడు నీ మనవరాల్ని చేసుకుంటాడా? ఎందుకు చేసుకోవాలి అని అడిగాడు. వాడు అడిగాడని నేను అనుమానించి అడగటం లేదు. నేను అడిగేది నీ నిర్ణయం. డబ్బున్నా లేకపోయినా మీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడు గౌరవించే మనిషినండి. నాకు తెలుసయ్యా. అందుకే అందరి నోళ్ళు మూతపడాలంటే, నా మనసు కుదుట పడాలి అంటే మీ పెళ్లి వెంటనే జరిగి తీరాలి. చెప్పు బాబు, ముహూర్తాలు ఇప్పుడు పెట్టించమంటా. అది అనుమానం ఏం చెప్పు బాబు, నేనేం అనుకోను. నాకు కొంచెం గడువు కావాలి. చెప్పాను, ముందు మీ పరిస్థితులు చక్కబడాలి. తాతయ్య, బలవంతంగా ఒప్పించడం కంటే ఆయన నిర్ణయం తీసుకోవడానికి ఆయన అడిగిన గడువిస్తేనే మంచిది. ఏమిటండి ఇది? మీరు ఎక్కడ పడుకున్నారో తెలుసా? అసలు ఏమిటి మీరు ఆలోచిస్తున్నారు? ఏమైనా ఈ విషయం ముందే వాళ్ళకి చెప్పేసి ఉంటే ఈ రోజు మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఏమి నువ్వు అనేది? అవును, మీ స్నేహితుడితో ముందే ఈ కేసు ఒప్పుకోనని చెప్పుంటే ఈ రోజు ఈ గొడవ వచ్చేది కాదు కదా. రోజు వాడు మిమ్మల్ని సూటిపోటు మాట్లాడుతున్నట్టున్నారు, అందుకే మీరు బాధపడుతున్నారు. ఏమండి, అసలు ఈ కేసు గెలిచే మార్గమే లేదా? ఆ కేసు సంగతి అలా ఉంచు. అంతకంటే విచిత్రమైన కేసు ఒకటి ఈ రోజు కోర్టుకు వచ్చింది. ఏమిటండి అది? ఒక అమ్మాయి ఒక అతను ప్రేమించింది. అతనే నాకు కావాలని కోర్టుకు ఎక్కింది. ప్రేమించింది కోర్టుకి ఎక్కడం దేనికి? వాడిని కట్టుకోవచ్చుగా. అంటే తను ప్రేమించిన వాడికి ముందే పెళ్లి అయిపోయింది. ఏమిటి? పెళ్ళైన వాడిని ప్రేమించిందా? బుద్ధి లేదు దానికి? చెప్పు తీసుకుని కొట్టద్దు దాన్ని. ప్రేమించిన తన భార్య ఉందని ఆ అమ్మాయి తెలియదు పాపం. తెలియపోతే ప్రేమించేస్తుందా? అడగాలి, తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత ప్రేమించాలి. ఏదోదని అసలు అతను చెప్తే కదా అమ్మాయి తెలియటానికి. పాపం ఏ మాట కా మాట అతనికి కూడా భార్యకు అన్యాయం చేయాలని లేదు. అసలు ఈ సంఘర్షణ నుంచి ఎలా బయటపడాలి? నువ్వే జడ్జి అయితే ఎలా తీర్పిస్తావు? జడ్జినైతే ఏ తీర్పిస్తానో నాకు తెలియదు, కానీ నేనే ఆ పెళ్ళానైతే తేల్చేసేదాన్ని. వాడి సంగతి, వాడు ప్రేమించిన దాని సంగతి. అవును, కొంప తీసి ఈ కేసు మీరు టేకప్ చేద్దాం అనుకుంటున్నారా? మీరే కనుక ఈ కేసు టేకప్ చేద్దాం అనుకున్నారంటే మీ లాయర్ బట్టలు, మీ పుస్తకాలు, మీ ఫైల్ అన్ని తగిలి పడేస్తాను. రేపు నన్ను ఒకసారి కోర్టు తీసుకెళ్లి వాడిని చూపించండి, వాడి సంగతి తేల్చి పారేస్తాను. అది కాదు, ఆ కేసు ఇక్కడ కాదు, పంజాబ్ హైకోర్టులో. ఏ కోర్టులోనైనా తప్పు ఆ మొగుడిదే. అవును, ఈ కేసు మీరు చస్తే టేకప్ చేయి. అది అలాగా? నిజమమ్మా. మన మగాడిని బుట్టలో ఎట్టి మూతెట్టి ఆళ్ళటక మీద ఎట్టేసుకోవాలని 24 గంటలు చూస్తుంటారు కొందరు అదోమండ్లు. ఈ పెళ్ళాలు ఉన్నారంటే ఏళ్ళకింత తిందెట్టి ఏళ్ళ తిరిగాక పక్కలేస్తారు. వాళ్ళు ఏళ్ళకి పక్కలు ఎత్తునే ఉంటారు. మీ మగాడు మీకెందుకు దక్కుతాడు? చొక్కాలు సరిగా ఉన్నాయేమో చూసుకోండి అమ్మా.
అవును, ఆ పిడకలచ్చమ్మ మొగుడు సంగతి తెలుసా మీకు? ఏం జరిగింది? ఆ సిలకలేరం ఇంట్లో దూరిపోయాడు. నిజమా? ఆ పిచ్చి పెళ్ళాం తన పిడకలు తన పేడే చూసుకుంది గాని దాని మొగుడికది గడ్డి వామసాటిన పంచదార సిలకలు ఎడుతుందని తెలుసుకోలేకపోయింది. అయ్యో పాపం. పట్ట పగలు తెగించి ఆ ఎరం ఇంట్లో దూరిపోయాడు. దూరిపోక ముందైతే చూసుకోగలం గాని దూరిపోయాక ఏం చేయగలం? అందుకనే దూరిపోకుండా చూసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే మన బాబు గారు పిండారు పోసిన నిల్లాగుంటారు. అందరు ఆడోళ్ళ కళ్ళు ఆయన మీదే. నాకు తెలిసి 2 పుంజీలు మంది ఉన్నారు. మీరు ఆయన పతి అడుగు తెలిసి మరీ అడగాలి. అల్లుడు గారు ఏమిటి అలా దొరికిపోయిన దొంగలా చూస్తున్నారు? మొత్తానికి ముసలముండా కొడుకు లంకంటించాడు. అది కాదు విజయ, అసలు జరిగింది ఏమిటి మీరు చెప్పేది? గోంగూర ప్రతిదీ దాచాలా? దాచితే దాగుతుంది అనుకుంటున్నారా? విజయ, కాస్త నిదానంగా అర్థం చేసుకుంటే. ఎందుకు అలా చీప్ పని చేశా? వాణి గసురుకుంటారేంటండి? మా నాన్న చూసింది చూసినట్టు చెప్పాడు. ఏమంత తొందర వచ్చిందని? వయసు వచ్చింది ఎందుకు? ఏది చెప్పాలో ఏది చెప్పకూడదు, ఎప్పుడు చెప్పాలో ఎలా చెప్పాలో ఎందుకు చెప్పాలో చెప్పే ముందు కాస్త ఆలోచించాలి. ఆలోచించాడు కాబట్టి వచ్చి నాకు చెప్పాడు. లేకపోతే అక్కడతానే మిమ్మల్ని అడిగేవాడు. ఏమిటి అడిగేది? ఏమిటా? టైర్ పంచర్ అయితే ఎవరైనా మెకానిక్ తీసుకెళ్లి టైర్ మార్పిస్తారు, కానీ మీరే జాకీ పెట్టి టైర్ మార్చాల్సిన కారణం పట్టింది. చూసే వాళ్ళకి ఎంత అసహ్యంగా ఉంటుంది. అదైతే ఉంది ఉంది ఇంతే కదా. ఇంతే కదా అంటావేటి? రోడ్డు మీద మన పరువు పోతే అట్టగయ్యా. చూడమ్మా, అడగాల్సినని నేను అడిగాను. అది లాక్కు తెగిపోత్. మిగతా విషయాలు నేను అడుగుతాను, డ్రైవర్ నెట్టుకుని ఏర్పాటు చేస్తాను. అల్లుడు గారు నీళ్ళు ఎట్టు. సంటి నువ్వు వెళ్ళి బోతుని చదువుకో. వెళ్ళిపో. అల్లుడు, ఏది ఆలోచించాలో ఏది చెప్పాలో తెలిసినోడు కాబట్టి చూసిన దాన్ని మార్చి చెప్పాను. కల్లరా చూసినంత మాత్రం సడ్డ అనుకోను కాబట్టి, నిన్ను బాగా అర్థం చేసుకున్నాను కాబట్టి అబద్ధం చెప్పాను. అందుకే నీ పిల్లం ఇంకా బతికుంది. ఇదే చెప్పుడు మాటలు చెప్పే ఏదో కంట్లోనే పడితే నీ పిల్లం ఈ పాటికి ఊరోసుకు చచ్చిపోయేది. నువ్వు కారు చక్రం మారితేనే ఇంత గొడవ పెట్టిందే, బతుకు చక్రం మార్చావని తెలిస్తే ఇంకెంత గొడవ చేస్తుందో బేరీజు వేసుకుని ఆలోచించుకుంటావని దానికి ఎలా చెప్పాను. ఆ పిల్లెవరు ఏంటి అన్న వివరాలు నేను అడగను, నువ్వు నాకు చెప్పక్కర్లేదు. కానీ ఇంకొకళ్ళ ద్వారా ఈ వివరాలన్నీ నీ పిల్లానికి తెలిసి ప్రాణాల మీద తెచ్చుకోకుండా నువ్వే ఆ విషయం దానికి చెప్పడం మంచిది. చూడండి, నా భార్యను మోసం చేయాలని కానీ నా జీవితాన్ని మరొక మలుపుకు తిప్పుకోవాలని కానీ నేను ఎప్పుడు అనుకోలేదు. అక్కడ పరిస్థితులను బట్టి నాకు వెనక ఎవరూ లేరని అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ పరిస్థితులను బట్టి అక్కడ నిజాన్ని దాచాల్సి వచ్చింది. కేవలం నా కారణంగానే రేఖ జీవితం నడివేది పోలైంది. మళ్ళీ ఆమె జీవితం చక్కబడితే తప్ప నా సమస్యకు పరిష్కారం లేదు. అల్లుడు, కూతురు జీవితంలో ఇలాంటిది జరిగిందంటే ఏ తండ్రి తట్టుకోలేడు. కానీ నేను ఇంత నిబ్బరంగా ఉన్నానంటే అందుకు కారణం నాకు నీ మీద ఉన్న నమ్మకం. అల్లుడు, 7 సముద్రాలు ఎదరం సులువు కావచ్చు, కానీ 2 ఆడలను నెగ్గుకు రావడం చాలా కష్టం. అల్లుడు, నీకు ఏ సాయం కావాలన్నా పెద్ద దిక్కుగా నీ పక్కన నేనుంటాను. కానీ ఆ పిల్ల కూడా నా బిడ్డలాడితే 2 ఆడకూతుళ్ళు కలవరపడకుండా ఈ విషయం తెలిసేసే పూసి నీది. ఒరేయ్ గురువులు, ముసలాయన ఏమిటి ఇలా వచ్చావు? డబ్బేమన్నా కావాలా? ఒరేయ్, ఇంటి తిండి తిన్న కుక్క కూడా విశ్వాసం ఉంటుందిరా. నా ఉప్పు తిని కుక్క కన్నా దిగతారి మాట్లాడుతున్నావు. జాగ్రత్త. ఏమిటయ్యా పెద్ద ఎగురుతున్నావు? తిండికి లేని సమయంలో డబ్బు ఇంకెందుకు వస్తారు? అడగటం కూడా నేరమేనా? కాలం అలా ఉంది, ఏం చేస్తాం? ఒరేయ్, మీరు చేస్తున్నవన్నీ కుతంత్రాలని నాకు తెలుసురా. మీరు కోర్టులో ఓడిపోవడం ఖాయం. అందుకే మీకు కావలసినంత డబ్బిస్తాను. మీరు ఆడినవన్నీ నాటకాలని కోర్టులో ఒప్పుకుంటారా? పిచ్చి బాబాయ్, మా ఆస్తిలో మాకు డబ్బిస్తావా? మొత్తానికి మతి చెందినట్టుంది. పిచ్చి ఆసుపత్రులు చేరు, ఏ గొడవ ఉండదు. ఒరేయ్, ఇంత జరిగాక మీలాంటి వ్యథవుల ముందు తల వంచవలసిన పరిస్థితి వచ్చాక నేను అసలు బ్రతికుండేవాడిని కాదురా. కానీ ఆ అమాయకురాల కోసం బతుకుతున్నాను రా. ఒరేయ్, అది ఎప్పుడు కష్టాలంటే ఇలా ఉంటాయని కళ్ళతో కూడా చూశారు కదరా. అలాంటిది ఇప్పుడు అది కష్టపడుతుంటే నేను చూడలేకపోతున్నాను రా. అదే మరి ఓడల బళ్ళు బళ్ళు ఓడలు అవడం అంటే ఉన్నప్పుడు పెద్ద ఎగిరావుగా.
అందుకే ఇలా అయింది. మీరు నన్ను ఎన్నన్నా పడటానికి సిద్ధపడే వచ్చానురా. కానీ పెళ్లికి ఎదిగిన పిల్ల మీ కళ్ళ ముందు పెరిగింది. దాని ముఖం చూసైనా మీ మోసాలను ఆపండిరా. ఆ రోజున తెగిరావుగా కోర్టులో తెలుసుకుంటారని తెలుసుకో. ఆ కేసుకు ఆధారమైన ఫైల్ కాస్త పోయిందిగా, దిక్కులేక కాళ్ళబేరానికి వచ్చాడు. నేను కోర్టులో ఓడిపోతానన్న భయంతో ఇక్కడికి రాలేదురా. నా మనవరాలి బతుకు మీద ఉన్న బాధ్యతతో వచ్చానురా. నేను ఇక్కడికి వచ్చానని తెలిస్తే అది మళ్ళీ నా ముఖం చూడదురా. మీలాంటి వ్యథలలో ఇంకా మానవత్వం ఉందనుకోవటం నాదే పొరపాటురా. డబ్బు కోసం కన్న తల్లిని కూడా నడివీధిలో వేలవేసే కిరాతకులు రా మీరు. నేనే కోర్టులో గెలిచి తీరుతాను. అప్పుడు మీరే పిచ్చి కుక్కలాగా మిగిలిపోతారు. నేనే గెలిచి తీరుతాను రా. రేఖ, నువ్వు ఒకసారి ప్రామిస్ చేసావు, గుర్తుందా? అది కేసుని గురించి నువ్వు అనుకున్నావు, కానీ జీవితాన్ని గురించి నీకు తెలియదు. కేసు గెలిచిన తర్వాత నీకు చెప్దాం అనుకున్నాను. ఇప్పుడు జీవితంలో ఓడిపోకముందే చెప్పాలనుకుంటున్నాను. ఏమిటండి అది? నేను నా ప్రాణ స్నేహితుడి దగ్గర తీసుకెళ్తున్నాను. అతను ఎవరో ఇప్పుడు నీకు చెప్తే నువ్వు ప్రళయంగా మారిపోతావు. మీరు చెప్పేది మీ స్నేహితుడి గురించా, లేక మీరు తయారు చేసిన పొడుపు కథ గురించా? కథో జీవితం, నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలో, నన్ను ఎలా అర్థం చేసుకోవాలో, ఎవరిని ఎలా ఓదార్చాలో నీకే తెలుస్తుంది. రాబెడదాం. కత్తులతోనే కాదురా, మాటలతో కూడా మనుషులను చంపగలని అర్థమైందా? కత్తులతో చంపేవాడు మర్డరర్, మాటలతో చంపేవాడు రాజకీయవేత్త. ఇప్పుడైనా ఒప్పుకుంటావా ఈ విషయంలో నీ బాబునని? అదంతా లేట్ ప్రొసీజర్ బే. పొద్దున్నే కేసేంటో తెలుసుకోవాలా, మధ్యాహ్నం మర్డర్ అయిపోవాలా, సాయంత్రం కత్తి కడిగేసుకోవాలా. అదే మన ప్రొసీజర్ బే. నీ కత్తి కాదు, నీ బాబు మాట కాదు. ఆడి చేతిలో ఉండాల్సిన ఫైల్ పోయింది, దాంతో మనం బతికిపోయాం. అయితే అది ఎక్కడికి పోయింది, ఎలా పోయింది, కావాలని వీడు పోగొట్టాడా, కావాల్సిన వాళ్ళు తీసుకుపోయారా అన్న తేలలేదు. ఆ ఫైల్ ఆడికి దొరికిందంటే మన కాంప్లైంట్ ఖాయం. ఠాకు నాటు బే. మీ అందరికీ తెలియంది, నాకు తెలిసింది ఒకటి ఉంది. మనకు కనబడే ఆ వేణుగాడి కథ వెనకాల ఇంకో కథ ఉందని మొన్న నేను ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు తెలిసింది. దానికి మార్కెడితే మొత్తం మార్కెడిపోద్ది. జీవితంలో అన్ని వైపులా ఓడిపోయాను. నాకు మిగిలిన సతనే, అతనేనా దక్కితే చాలు. ఏ దిక్కు లేని వాళ్లకు దేవుడే దిక్కనని సహాయంతో వచ్చాను. ఏమిటమ్మా బాధపడుతున్నావు? బ్రతుకెందుకు భయంగా ఉంది. అంత విన్నానమ్మా. అతను నీవాడు కాకుండా పోతాడని ఎందుకు అనుకుంటున్నావు? అతను నేను కాదన్నాడా? నా జీవితంలో నేను కావాలనుకున్న ప్రతిదీ నాకే దక్కాలనుకునే మొండిదాన్ని నేను. కానీ నేను అనుకున్నది ఏది నాకు దక్కకుండా చేయాలని విధి నాకంటే మొండిదానిగా మారింది. ఏం పర్వాలేదమ్మా, అన్ని కుదుట పడతాయి. నువ్వు అనవసరంగా బాధపడకు. రామా, ఏమిటక్క? ఒక ఆడదాని కొంగు చాలు మరో ఆడదాని కాపురాన్ని నిలబెడుతుందని సత్యాన్ని సాటి చెప్పే నోమమ్మా ఇది. ఈ ధాన్యం 11 రోజుల్లో మొలకలొస్తే అతనితో నీకు తప్పకుండా పెళ్లి జరుగుతుంది. ఈ 11 రోజులు నువ్వు నిష్ఠగా ఉండాలి. రా, దండం పెట్టుకో. అమ్మా, మనుషులు ఎలాంటి వాళ్ళో తెలుసుకుని కట్టమ్మా. కట్టిన ముడుపు పండగపోతే ముడుపు కట్టిన వాళ్ళ కాపురంలో కలతలు రేగుతాయని శాస్త్రంలో చెప్పారు. నా కూతురు కోసం ముడుపు కట్టడానికి నేనే వెనకాడాను. నా కాపురం ఎప్పుడు చల్లగా ఉంటుందమ్మా. నేను కట్టిన ఈ ముడుపు చలవుతో మా రేఖకి తొందరగా పెళ్ళి తన కాపురం చల్లగా ఉండేటట్టు చూడు తల్లి. రావెళ్దాం.
ఏమిటి రేఖ చాప మీద పడుకున్నావేంటి? మన కోసమేనండి దేవి పూజ చేస్తున్నాను. అవును, ఎప్పుడూ లేనిది ఈ పూజలో నోములు చేయమని ఎవరు చెప్పారు నీకు? విజయక్క. విజయ్ ఎవరు? నాకు చాలా రోజుల నుంచి తెలుసండి. వాళ్ళ ఆయన కూడా లాయరేనట. మీ కోర్టులో కనిపించలేదా? చాలా మంచివారట, చాలా హుషారైన వారట. అలాగా? పేరు నాకు తెలియదు కదా. మర్చిపోయింది చూసారా? రేపు కనుక్కొని చెప్తాను. ఎల్లుండి పూజ జరిగితే మన పెళ్లి తొందరలోనే జరిగిపోతుంది. రేఖ, ఎందుకు ఎవరు తోచిన నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు? నా గురించి కానీ నా పరిస్థితి గురించి కానీ ఎవరు అర్థం చేసుకోరేంటి? మనసులో అగాధాలు ఉన్నప్పుడు మనం సృష్టించిన ఆ భగవంతుడు కూడా ఏం చేయలేడు. నేను కోర్టులో ఈ కేసు గెలిచి నిన్ను గెలిపించిన తర్వాత చాలా మనసులో సమాధానం చెప్పుకోవాలి, చెప్పుకుంటాను కూడా. దట్స్ ఇట్. ఇది దాచలేని వేదన, ఈ దైవం ఎదుట నివేదన. ఇది దాచలేని వేదన, ఈ దైవం ఎదుట నివేదన. చిగురించిన నా ఆశలు పందిరి చేరుకునేదెప్పుడో. మలచిన ప్రియుడు మూడు ముళ్ళతో అలరించేదెప్పుడో. నీకెందుకింత వేదన, నెరవేరును నీ ఆరాధన. కరుణించే ఆ పరమేశ్వరిని మొరవింటుందమ్మా. నీ ఒడిలో నా నిత్య వసంతం నెలకొంటుందమ్మా. కలిమి శాంతం కరిగిపోయినా, నాయను వారిని కోల్పోయినా, అతడు తోడుగా ఉంటే చాలని అనుకున్నానమ్మా. అతని ప్రేమకి నా బ్రతుకంతా అంకితం చేశానమ్మా. కంట నీరు రానీకమ్మా, కలకల మబ్బులు తొలగేనమ్మా. వలచిన వాడే మనవాడి నీ వాడవుతాడమ్మా. అక్క ఇచ్చే చల్లని దీవెన అందుకు ఓ చెల్లెమ్మా. ఇది దాచలేని వేదన, ఆ విధి సాగించిన వంచన. ఇది దాచలేని వేదన, ఆ విధి సాగించిన వంచన. వేకువ పొద్దును కమ్మిన పొగలు విడిపోయేదెప్పుడో. చీలిన పడవావలి తీరము చేరుకునేదెప్పుడో. అగ్ని పర్వతం పగిలితే అది అందరికీ అగుపడుతుంది. కడలిని రగిలే పడవాగ్ని ఏ కంటికి కనబడుతుంది. గొంతున మూల్గే చేదు నిజం ఇంకెంత కాలమని దాచను. ఎదను చంపుకొని వ్యధను మింగుకొని ఎన్నాళ్ళని ఎదురీదను. చూడండి, ఏదో పెళ్ళం అడుగుతుంది కదా, మీరేం దా చెప్పక్కర్లేదు. ఇంట్లో ఎవరో సచ్చినట్టు ఎందుకు నా మొహం మార్చి కూర్చుంటారు? నా మొహం మీకు చూడడానికి ఇష్టం లేదా చెప్పండి. పోనీ ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారా? అదేనా చెప్పండి. ఇలా నిప్పుల మీద బ్రతకడం నా వల్ల కాదు బాబు. విజయ, చూడండి, ఇదంతా ఏదో గొడవగా ఉంది. ఈ కేసులేమిటో ఈ గొడవలేంటో రోజులు తెలిపోవాలి. లేకపోతే జరిగే దానికి మీరే ఏడుస్తూ కూర్చోవాలి. కూర్చోండి, కూర్చోండి. అల్లుడు,
ఇంకా ఎంతకాలం ఈ కథ నడపాలని చూస్తున్నావు? అందరి బతుకులు అంచుల దాకా వచ్చేసాయి. దొల్లిపోకుండా ఈ కథను చక్క పెడితే ఇటు కట్టుకున్న దానికి ఆడు దిక్కులేని ఆ ఆడ కూతురికి మంచిది. ఆలోచించు. ఆలోచించమని చెప్పడం చాలా సులువు అండి, కానీ నా గురించి మాత్రం ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. ఆలోచించక్కర్లేదు, సానుభూతి చూపించక్కర్లేదు. ఆ అమ్మాయి బ్రతుకును గట్టెక్కించే ఆధారం నాకు దొరికే వరకు నా జీవితాన్ని గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేను. అయ్యగారు మరండి బుర్రలేని మనుషుల నుంచి చూడతావు. కుంకో రంగు పుస్తకం గురించి కదండి మీ గొడవ? అమ్మాయి గారు పారేసిన పుస్తకం కదండి అదండి. ఏమిట్రా అరుస్తావు? కూలేదవా? ఎక్కడుండాల్సిన అక్కడుండు. అయినా ఇవన్నీ నువ్వెందుకున్నారా? అది కాదండి, ఆ రోజు అమ్మాయి గారు పెంట మీదకి ఇసిరేచ్చారండి. అప్పుడు అమ్మాయి గారు చాలా కోపంగా ఉన్నారండి. అమ్మో ఇదేదో కొంపలు మునిగిపోయి ఇసేమేమోనని ఇసినికార కింద ఉంటదని నేనే దాచుకుని ఉంచుకున్నానండి. దీంతో 2 సార్లు మీకు ఇస్తున్నానండి. బలబలే ఓరేదవా, నిన్న అనవసరంగా కొట్టించాను రా. ఎంత మంచి పని చేసినప్పుడు ముందు చెప్పకూడదురా. ముందు నా జీవితమే కాదు, నేను చిన్నోము కూడా ముగింపు ఏమిటో తెలియకుండా మిగిలిపోయింది. చూసావా పిచ్చిదానా, అన్నిటికి నిరుత్సాహపడకూడదు. ఆ దేవి మీద భారం వేసి మనసారా నమస్కరించు, అన్ని సవ్యంగా జరిగిపోతాయి. చూడు, ఆయనతో నేను వచ్చి మాట్లాడతాను, పోనీ మా ఆయన వచ్చి మాట్లాడమంటాను. చూడు రేఖ, నువ్వు భోజనం చేసి 3 రోజులైంది. ఇంటికెళ్ళి కనీసం ప్రసాదం అన్నా తిను. వెళ్ళమ్మా. ఇలా మాయమైంది ఏంటబ్బా? పాపం పిచ్చి పిల్ల, తనకేం జరగకూడదు, అంతా మంచి జరగాలి భగవంతుడా. నీ కాపురం కూలిపోకూడదని నేనే ఆ ముడిపిప్పాను. ఎవడ్రా నువ్వు? ఆ ముడిపు ఎందుకిప్పావు? ఆడవాడు పూజ చేసుకునే చోట నీకేంటా పని? తాకు నాటుబే. నేనెవరో తెలుసా? నీ కాపురం కూలిపోకుండా ఉండడానికి, నిన్ను మేలుకొలపడానికి వచ్చిన దేవదూతని. ఏడ్సావు. నువ్వు చేసిన పనికి నేను చెప్పుతో కొట్టాలి, పైగా కవిత్వం చెప్తావా? కవిత్వం కాదు, నువ్వు అది పెళ్ళాడాలని ముడుపు కట్టావు. దానికి పెళ్ళవ్వాలంటే నీ కాపురం కూలిపోవాల్సిందే. అందుకే ముడిపిప్పేశాను, నీ కాపురం కాపాడడానికి. దాన్ని కట్టుకోవాలనుకున్నవాడెవడో తెలుసా? నీకిది వరకే తాళి కట్టినోడు, అంటే నీ భర్త. పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే చంపేస్తాను. దాని కథ మొన్న తెలిసింది, నీ కథ నిన్న తెలిసింది. ఈ రోజు ఆ 2 కథలు నీకు చెప్పకపోతే రేపు నువ్వు ఏడ్చినా లాభం లేదు. ఇన్నాళ్ళు నీ భర్త ఎక్కడ పనిచేస్తున్నాడు అనుకున్నావు? దాని దగ్గరే. నిజమా? అబద్ధాలు చెప్పి ఆడాలను మోసగించడం నాకు ఇష్టం ఉండదు. నేను చెప్పింది నిజమో కాదో దాని ఇంటికెళ్ళి నువ్వే నిర్ధారణ చేసుకో. మన చేతులకు మట్టి అంటుకోకుండా సోగ్గాడి పని ఆడాళ్ళిద్దరూ తెచ్చుకుంటారు. తాకుబే. రండి రండి. ఏమిటి అనుకోకుండా వచ్చారు? విన్నది నిజమో కాదో నిర్ధారణ చేసుకోవడానికి. రండి, కూర్చొని మాట్లాడుకుందాం. గుండెలు మండిపోతూ మాటలు కూడా రాని పరిస్థితిలో ఉన్న నాకు మర్యాదలు అక్కర్లేదు. ఆ ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆయనకు నీకు ఏం సంబంధం? నేను నీ దగ్గర చెప్పిందంతా ఈయన గురించే. నా జీవితంలో మిగిలిన ఒకే ఆధారం వేణుగోపాలరావు గారు. నేను నోచుకున్న నోములు, నువ్వు నా చేత చేయించిన పూజలు ఈయన కోసమేక. ఎలాగో వచ్చావు, ఆయన వచ్చే టైం కూడా అయింది. నేను అనుకున్నదంతా నువ్వు ఆయనతో చెప్పి, ఆయనకి ఎలాగన్నా నచ్చజెప్పి మా ఇద్దరు పెళ్లి తొందరగా అయ్యేలా చూడక్క. ఏమన్నా చెప్పను? నా మొగుడిని ఇంకో పెళ్ళని కట్టుకోమని చెప్పనా? మీరేం మాట్లాడుతున్నారో, మీ మాటలేమిటో నాకు అర్థం కావడం లేదు. శ్రీ వేణుగోపాల్ గారికి ఇదివరకే పెళ్ళైన సంగతి నీకు తెలీదా? ఆయనకు
ఒక భార్య బిడ్డ ఉన్నారన్న సంగతి నీకు తెలీదా? పెళ్ళైన వాడిని ప్రేమించడానికి మరొకరు మొగుడిని కట్టుకుని కొలకడానికి నీకు సిగ్గుగా లేదు? ఆ మాట చెప్పొద్దక్క, నువ్వు అలా మాట్లాడుకో. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో ప్లీజ్ సరిగ్గా చూసి చెప్పక్క. ఎవరినో చూసి ఆయన అనుకోవడానికి నేనేం పరాయిదాన్ని కాదు. ఆయన తాళి కట్టిన ఇల్లాల్ని. మీరు ఆయనకి నిజమా? కాదు, అబద్ధమే. నీ మొగుడిని తీసుకెళ్ళడం కోసం, నీతో అబద్ధం చెప్పడం కోసం ఇక్కడికి వచ్చాను. లేదే, ఇది ఆయన పుట్టిన బుద్ధి కాదు. అసలు ఆయన అలాంటి మనిషి కాదు. నువ్వే ఆయన మీద మోసపడి ఉద్యోగం పేరుతో ఆయన పక్కన పెట్టుకుని నా సంసారాన్ని కూల్చాలని చూసావు. అందుకే ఆ భగవంతుని నీ బ్రతుకులు కూల్చాడు. ఆడదానై ఉండి మరో ఆడదాని ఉసురు పోసుకుంటావా? పోసుకోవే, బాగా పోసుకో. నేను నా కొడుకు కూడా చచ్చిపోతా, అప్పుడు నువ్వు ఇంకా ఆనందంగా ఉండు గాని. ఏమే, అసలు నువ్వు ఆడదానేనా? నీది ఒక బ్రతికేనా? రేఖ, గుడ్ న్యూస్. ఇప్పుడు నేను చెప్పబోయే శుభవార్త ఉన్నావంటే ఉబ్బి తప్పిపోయిపోతావు. ఇన్నాళ్ళు నేను వెతుకుతున్న ఆ ఫైల్ దొరికింది. దాన్ని కోర్టులో సబ్మిట్ చేశాను. నా బాధ్యత తీరిపోయింది. మీ ఆస్తి నీకు దక్కుతుంది. మీ ఆవిడ గారు వచ్చి వెళ్ళారు. ఎందుకు ఆశ్చర్యపోతున్నారు? నిజం తెలిసిందనా? అబద్ధం బయటపడిందనా? మీకిదివరకే పెళ్ళయింది, బిడ్డ కూడా ఉన్నాడా? ఈ రెండు మాటలు నిజమా అబద్ధమా? చెప్పండి. నిజమే. రేఖ, రేఖ, ఏమిటిది? రేఖ, please, వదలండి. రేఖ, ఏమిటిది? Please. నా దగ్గర పెళ్లి కాలేదని ఎందుకు అబద్ధం ఆడారు? బ్రతుకు తెరువు కోసం. మీ బ్రతుకు తెరువు కోసం ఇతరుల బ్రతుకులో మంట పెడతారా? రేఖ, నీతో వాదించడానికి కానీ నీకు సమజేసి చెప్పుకోవడానికి కానీ ఈ పరిస్థితుల్లో నేను ప్రయత్నం తెలుసుకోలేదు. రేపు నువ్వు కోర్టు రావాలి, నేను నీ కేసుకి వెళ్ళవాలి, నీ ఆస్తి నీకు రావాలి. అంటే నాకు నాస్తిస్తే మనసు కుదిరి పడిపోతుందా? ఇది ఆకలితో ఉన్న కడుపు కాదండి, తిండి పెడితే చల్లారిపోవడానికి. పగిలిపోయిన మనసు మీ కళ్ళబుల్లి మాటలతో దాన్ని తిరిగి అతికించలేరు. చెప్పండి, అతికించగలరా? జరిగిన దాని గురించి ఒక మాట కూడా మాట్లాడదలుచుకోలేదు. జరగాల్సిన దాని గురించి మీరు ఏం చెప్పినా నేను వెళ్ళదలుచుకోలేదు. నేను కోర్టుకు మాత్రం రాను. రేఖ, నువ్వేమైనాను ఎన్నేనాను నేనేమీ అనుకోను. కానీ రేపు మాత్రం నువ్వు కోర్టుకు రాకపోతే, అక్కడికి వచ్చి నువ్వు సాక్ష్యం చెప్పకపోతే నీ జీవితమే తలకిందులైపోతుంది. తలక్రిందులు అవ్వాలనే కదా నేను రానంటున్నదే. రేఖ, ఏంటి నీ ముడితనం? నా ఆస్తి నాకు అక్కర్లేదు, అంతా పోవాలి. నువ్వు కోర్టులో ఓడిపోవాలి, నేను అనాథలైపోవాలి, ఆకలితో మడి చావాలి. అప్పుడు అందరూ నా చావు కారణం నువ్వేనని సమాజం అంతా నిన్ను అడుగడుగునా నిలదీసి నిందించాలి. నువ్వు నాలాగే గుండె పగిలి నాకు చేసిన మోసానికి జీవితాంతో కుళ్ళి కుళ్ళి గడవాలి. అదే నీకు నేను వేసే శిక్ష. నో యు ప్లీజ్ గెట్ అవుట్. రేఖ, ఐ సే గెట్ అవుట్. నన్ను చావనివ్వండి. వదలండి. వదలండి. నా భర్త నాకు ఇష్టం లేదు. నన్ను చావనివ్వండి. వదలమంటుంటే. విజయ, చూడండి బాబు, ఆ కన్నతండ్రి ఇంట్లో లేకపోతే అన్యాయం అయిపోయేది. పాటికి కిరసనాయలు పోసుకుని అంటించుకోబోయారు. విజయ, వెళ్ళండి, నా దగ్గరికి రావద్దు. మీలాంటి వాళ్ళతో కాపురం చేసినందుకు నా బ్రతుకు పూర్తయిపోవాల్సిందే. వెళ్ళండి, ఇంకెప్పుడు నాకు కనిపించకండి. నేను చచ్చేటప్పుడు కాస్త ప్రశాంతంగా చావనివ్వండి బాబు. ఏమి నీ మూర్ఖత్వం? నువ్వు చస్తే సమస్యలన్నీ తీరిపోతాయా? చస్తాను, సమాధానం మీకు అనవసరం. ఇంకొక మాట మాట్లాడారంటే నేను ఊరుకోను. ఇంకా నేనే మోసపోయే స్థితిలో లేను. పండి, ముందు మీరు బయట పండి. విజయ, 10 మందిని హత్య చేసిన వ్యక్తిని కూడా 1000 రకాలుగా విచారించి సరైన సాక్ష్యాధారాలు ఉన్నాయో లేవో తెలుసుకుని మరీ శిక్ష విధిస్తారు. అసలు ఇప్పుడు నేనేం తప్పు చేశానని, నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని ఇలా ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుని 10 మందిలో ఎందుకు అలా చేశాం? బాబు, మీరు కథలు చెప్తారు, కబుర్లు చెప్తారు. మీలాంటి వాళ్ళు కళ్ళ ముందు హత్య చేసి కాదని నిరూపించగలరు. మోసపోయింది నేను, అన్యాయం అయిపోయింది నా బిడ్డ. నేను మురి పోసుకుని చేస్తాను, అంటించుకుని చేస్తాను, మీకు అనవసరం. మీరు దాంతోనే ఉండండి, దాంతోనే బాగా కొలకండి. ఏ, నేను మీ వల్లే ఆత్మహత్య చేసుకున్నానని ఉత్తరాలు చచ్చిపోతానని భయంగా ఉందా? ఆ భయం మీకు అక్కర్లేదు. వెళ్ళండి, వెళ్ళి దాంతోనే ఊరేగండి. జరిగిందంతా మీ నాన్నకి చెప్పాను. నేను ఎంత నరకం అనుభవించానో మీ నాన్నకు తెలుసు. ఆయన చెప్తాడు విను. నువ్వు అపార్థం చేసుకోవడానికి ఆయన ఏమీ కట్టుకున్న మొగుడు కాదు, కన్న తండ్రి.
ఆయన చెప్పింది నీకేమాత్రం అర్థమైనా, సాటి ఆడదాని మీద నీకేమాత్రం సానుభూతి ఉన్నా, ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో. ఇన్నాళ్ళు మనకు తిండి పెట్టింది ఆమె, మనం ఇంత సుఖంగా బ్రతకడానికి కారణం ఆమె. కానీ ఇవాళ ఆమె బ్రతికే సుడిగాల్లో అల్లాడిపోతుంది. రేపు రేఖ కోర్టుకు రాకపోతే ఆమె ఆస్తి ఆమెకు దక్కదు, శాశ్వతంగా నాథైపోతుంది. ఆ తర్వాత రేఖను చూసి నువ్వు నేను కుళ్ళి ఆడటం తప్ప చేయగలిగింది ఏమి ఉండదు. నేను బ్రతికుండగా రేఖ ఓడిపోదని వాళ్ళ తాతయ్యకి మాటిచ్చాను. కానీ నా మీద పంతకపోతే రేఖ కోర్టుకు రాని భీష్మించి కూర్చుంది. న్యాయం కోసం పాటుపట్టడం, న్యాయం కోసం వాదించడం నా వృత్తి ధర్మం. నిర్ణయాన్ని మీ ఇద్దరికి వదిలేశాను. ఎలాగైనా నువ్వు రేఖను ఒప్పించాలి, రేపు కోర్టుకు తీసుకురావాలి. అలా జరగకపోయి నేను ఈ కేసు ఓడిపోయి నేను జీవించడం మాత్రం జరగదు, గుర్తుంచుకో. చూడు, మొగుడు ఇంకో దాన్ని ఉంచుకున్నాడని తెలిస్తే ఏ ఆడదైనా బాధపడుతుంది, తప్పులేదు. కానీ ముందు వెనక ఆలోచించక బాధపడితే దానికి ఒక అర్థం ఉంటుంది. అతను బతుకు తెరువు కోసం ఈ పని చేశాడు, మిమ్మల్ని బతికించడం కోసం తను మాట్లాడతాడు. అక్కర్లేదు, నా గురించి ఎవరు ఆలోచించక్కర్లేదు. రేఖ, ఆ రోజు నేను తొందరపడ్డాను. నా సంసారం నాశనం అయిపోతుందని ఒక్కసారి తెలిసేసరికి ఆడదానిగా మనసును అదుపులో పెట్టుకోలేక నేను నానా మాటలు అన్నాను. మా వల్ల మీ బ్రతుకు నాశనం కావడం మంచిది కాదు. నువ్వు కోర్టుకు వెళ్ళి తీరాలి రేఖ. నా జీవితం మీద చివరి దాకా నా నిర్ణయాన్ని నేనే తీసుకున్నాను. నాకే ఆశ లేదు, నేను ఎక్కడికి రానక్కర్లేదు. అక్షరం తప్పు రాసామని పుస్తకం చింపుకోవడం ఎవరికీ మంచిది కాదు. నేను కోర్టుకు వెళ్లి గెలిచి వచ్చిన డబ్బుతో సాధించేది ఏమీ లేదు. ఈ విషయంలో నాకు ఎవరు ఏం చెప్పినా నేను వినదలుచుకోలేదు. ఆగురేఖ, నువ్వు కోర్టుకు వెళ్ళపోతే, న్యాయస్థానంలో ఆయన ఓడిపోతే, అదే న్యాయస్థానంలో చావడానికి సిద్ధపడి ఆయన కోర్టుకు వెళ్లారు. అది ఆయన నిర్ణయం. మాకు తిండి పెట్టిన నువ్వు ఓడిపోయి అనాథం కాకూడదు, నా భర్త చావకూడదు. అందుకే నా భర్తని నీ భర్తగా చేయడానికి కూడా సిద్ధపడి ఇక్కడికి వచ్చాను. అది నా నిర్ణయం. ఎవరి బ్రతుకులు ఎలా నిలవాలన్నా ఆలోచించాల్సింది నువ్వు. కోర్టుకు వెళ్తావు, లేక మా అందరి చావుల మధ్య నీ మొండితనాన్ని నెగ్గించుకుంటావు. అది నీ నిర్ణయం. ఎక్స్క్యూజ్ మీ, మీరేనా రేఖ? అవును. మీకు ఫోన్ వచ్చింది. నాకు హలో. తాకుతున్నది నేను రేఖ. నీ లాయర్ లవర్ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంది. నువ్వక్కడ కోర్టులో పెదవిప్పావో ఇక్కడ వీళ్ళు పైకి పోతారు. ఈ చావులు మా బాబు దగ్గర కాంట్రాక్ట్ తీసుకున్నానులే, వాళ్ళతో ఒకసారి మాట్లాడు. మాకేం పర్వాలేదండి, నువ్వు కేసు గెలిస్తే చాలు. తాకు నాటు బే, నువ్వు ఫోన్ పెట్టు బే. రేఖ, రేఖ, రేఖ. చూడమ్మా, వీళ్ళు నీకు తెలిసిన వాళ్ళా కాదా? మీ నాన్నకు వాళ్లకు సంబంధం ఉందన్న వాళ్ళ వాదన నిజం కాదని చెప్పగలవా? ఎవరి మీద నీకు అనుమానం ఉన్నా నిర్భయంగా చెప్పు. చెప్పమ్మా. ఏం చెప్తుంది యువరానర్? చదువు సంస్కారం గల ఈమెకి న్యాయానికి అన్యాయం చేయడానికి నోరు రావడం లేదు, అంతే కదమ్మా? మీ తాతయ్య గారు ఇతనికి ఇచ్చిన వీలునామా దొంగ వీలునామా అని ఒప్పుకోండి. ఒకవేళ అదే నిజమైన వీలునామా అయితే నిజం నిజం నిజమని చెప్పండి. చెప్పండి, చెప్పండి. ఏం చెప్పడం లేదు యువరానర్. రేఖ, ప్లీజ్ నిజాన్ని నిర్భయంగా చెప్పు.
ఎందుకు ఇలా మౌనం వహిస్తున్నావు రేఖ? నువ్వు ఇప్పుడు మౌనంగా ఉంటేనే ఎంతకాలం పడే శ్రమ అంతా వృధా అయిపోతుంది. నీకు నా మీద అతను కోపం దాన్ని వేరే విధంగా తెచ్చుకో, కానీ ఇది న్యాయస్థానం. కానీ ప్రతి మాటకి, ప్రతి కదలికి, ప్రతి చూపుకి ఎంతో విలువ ఉంటుంది. నువ్వు మౌనంగా ఉంటే దాన్ని అంగీకారంగా తీసుకుంటారు. రేఖ ప్లీజ్ నా మాట విను. బాబు కేసు ఓ గంట తర్వాత విచారణ ప్రారంభమవుతుంది. అంతవరకు ఇక్కడ వ్యక్తులు ఎవరూ బయటికి వెళ్లడానికి వీలు లేదని పోలీస్ డిపార్ట్మెంట్ కి ఆర్డర్ వేయడమైనది. కోర్టుకుండే ప్రత్యేక అధికారాలతో వేణు మాత్రం వెళ్లి రావడానికి పర్మిషన్ ఇవ్వడమైనది. థ్యాంక్ యూ వెరీ మచ్. నీ చిమ్మడి పోను మమ్మల్ని ఎందుకు అక్కడ తీసుకొచ్చా? నాకు నాటు బే, నేషనల్ వైడ్ గా మద్దతు చేసి ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్లాల్సిన వాడిని అనవసరంగా ఈ ఫ్యామిలీ డ్రామాలకు తీసుకొచ్చి పడేశాడు మా బాబు. పైగా పెళ్ళైన ఆడదాన్ని కిడ్నాప్. తాకు నాటు బే, మనం అందరిలాంటి రౌడీలం కాదు. అవునరా, అందరిలాంటి రౌడీ కాదు కాబట్టే నీకు లాయర్ తెచ్చి ఇవ్వడానికి వచ్చాను రా. తాకు నాటు బే. ఇంతసేపు ఎవరిని కాపాడటం కోసం నువ్వు ఈ మౌనం ఊహించావు. ఇప్పుడు వాళ్ళంతా నీ కళ్ళ ముందు సురక్షితంగా ఉన్నారు. నీ మీద కుట్రపన్న దుర్మార్గులు కూడా చట్టం అధీనంలోనే ఉన్నారు. ప్లీజ్ ప్లీజ్ రేఖ, నిజాన్ని నిర్భయంగా చెప్పు ప్లీజ్. నాకిక ఏ ఆస్తులు అక్కర్లేదు. నా మనుషులందరూ నా దగ్గరే ఉన్నారా? నేను చెప్పబోయే నిజం నా ఆస్తి కోసం కాదు, నా తండ్రి మీద నా భాండాన్ని అబద్ధమని నిరూపించడం కోసం. మా నాన్నగారు రాసిన వీల్నామా మా తాతగారు నాకెప్పుడో చెప్పారు. వీళ్ళందరూ దోషులను నిరూపించడానికి మీ ముందు జరిగిన సంఘటనే పెద్ద సాక్ష్యం. నేను కోర్టులోకి అడుగు పెట్టగానే వాళ్ళు నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తే వేణుగోపాలరావు గారి భార్యని పిల్లాన్ని చంపేస్తానని నన్ను బెదిరించారా? అప్పో కొంప ములిగిందే. నేను అప్పుడే చెప్పలా మన అనవసరంగా బొక్క ఇరుక్కుంటామని. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నువ్వు పెద్దాపురం ఏరమ్మని నా పేరు మస్తన్ ఆలేని ఒప్పేసుకోవే. లేకపోతే పెద్ద కోపం వచ్చిందంటే ఉరి శిక్షణ వేసిన వేయగలడు. మన చేత ఈయన నాటకం గురువుగా అనిచాడని ఒప్పేసుకోవే. ఒప్పేసుకోవే బాబు, ఆడు చెప్పేదంతా నిజమేనండి. తప్పైపోయింది, మామూలు గేయండి బాబు. ఈ కేసంతా పరిశీలించిన మీదట ఇది అవకాశవాదుల పన్నిన కుట్రని కోర్టు వారు నమ్ముతూ వారిని కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా ఆదేశిస్తున్నాం. మొత్తం ఆస్తి జగన్నాథరావు గారి కుమారుడైన వీరేంద్రనాథ్ స్వార్జితం గనక అతని వీలునామా ప్రకారం ఈ మొత్తం ఆస్తి అతని కుమార్తె రేఖకు చెందాల్సిందిగా కోర్టు వారు తీర్పు ఇవ్వడమైనది. ఏమిటి, నేను ఇంకెప్పుడు తిరిగి రానన్నట్టుగా, శాశ్వతంగా దూరం అయిపోతున్నట్టుగా ఇలా దిగులు మాలపడతారే? నవ్వుతూ సాగనంపాలి గాని
ఇలా బాధగా కాదు. రేఖ, నువ్వు మా వల్లేగా దూరంగా వెళ్ళిపోతున్నావు. పిచ్చక్క, నేనెవ్వరి గురించి దూరంగా వెళ్ళడం లేదు. విశాలమైన ఈ ప్రపంచంలో జీవితాన్ని అర్థం చేసుకోవడానికి వెళ్తున్నాను. త్వరలోనే తిరిగి వస్తాను. ఏ సోగాడు, ఈ ఎక్స్ప్రెషన్ ఏం బాలేదు. యువర్ ఎ హ్యాండ్సమ్ హీరో, కీప్ ఇట్ అప్. సోగాడి కాపురం శృంగార సాగరం, సోగాడి కాపురం శృంగార సాగరం. పూటకొక్క సంబరం అది నిత్య శోభన మందిరం, పూటకొక్క సంబరం అది నిత్య శోభన మందిరం. సోగాడి కాపురం శృంగార సాగరం.